మీ పేరెంట్స్ అందరూ మిమ్మల్ని చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఉండాలి. ఏ పేరెంట్స్ అయినా మిమ్మల్ని అందరూ హెల్తీగా హ్యాపీగా పెట్టాలని కదా ఈ స్కూల్లో చేర్చింది. చాలా మంది పిల్లల్ని బ్రాయిలర్ కోల్డ్ లాగా ఇంత డబ్బాలు వేసేసి పెడతా ఉంటారు తెలుసా. ఇవర్ సో లక్కీ. వెనకాల వినిపిస్తుందా? ఓకే. సో మేము చదువుకునేటప్పుడు మేము ఫ్రీడమ్ తీసుకునేవాళ్ళం. ఫ్రీడమ్ తీసుకునేవి క్లాసులో ఎవరు కొట్టేవాళ్ళము, ఈత కొట్టేవాళ్ళము, రకరకాలుగా మేమే ఒకటి బియ్యము ఒకటి పప్పులు చేస్తే మేమే వండుకునేవాళ్ళము, రకరకాలు చేసుకునేవాళ్ళం, స్విమ్మింగ్ చేసేవాళ్ళం, కోటలు ఎక్కేవాళ్ళము, అన్నీ చేసేవాళ్ళం. ఆ ఫ్రీడమ్ ఇస్తే ఇప్పుడు పిల్లలు చాలా డేంజర్ లేకపోతారు. రకరకాలు కూల్ డ్రింక్స్ కాడి నుంచి డ్రగ్స్ వరకు. అరే లైఫ్ అంతా నాశనం అయ్యే పనులు ఇప్పుడు స్కూల్లో స్టార్ట్ అయితే ఎట్లా? అందుకోసము మీ పేరెంట్స్ అందరూ మంచి స్కూల్ సెలెక్ట్ చేసి పొద్దున్న లేసారి ఫిట్గా ఉండండి రా నాయన, హెల్త్గా ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి అని. ఇప్పుడు చాలా మంది పిల్లలకి హిమోగ్లోబిన్ 6-7 ఉంది. హెచ్పి తెలుసా అందరికి? హెచ్పి అంటే ఏమని నేను ఏ స్కూల్ కూడా చెప్తా ఉంటా టీచర్లకి. మీరు ప్రోగ్రెస్ కార్డులో వాళ్ళకి 10 out of 10 చేస్తారు కదా, పక్కనే మీ హిమోగ్లోబిన్ వేయండి అని చెప్తా. ఎందుకు? మీ హిమోగ్లోబిన్ 12 ఉంటే 14 ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. నా హిమోగ్లోబిన్ 15.3. నేను 10 kilometers నాన్ స్టాప్గా పరిగెత్తా. నిన్న కూడా 7 kilometers రన్నింగ్ చేసిన, కొండలు ఎక్కుతా, ట్రెక్కింగ్ చేస్తా అని చేస్తా. ఎందుకు? నేను రోజు తినే ఫుడ్లో ఎక్కువ రాగులు ఉంటాయి. రాగులు ఎంతమంది తెలుసు? రాగులు చేతులు ఎత్తండి. రాగులు మా అందరికీ తెలుసు. రాగులు రాగులను ఏమంటారంటే ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. ఫాక్స్టైల్ సార్ ఇవన్నీ దించేయాలని అర్థం, మనం తెలుసుకోమని చెప్పాలా. ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. సో రాగులు తిన్న పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్, ఫిజికల్ గ్రోత్ బాగుందని ఇక్రిసాట్ అనే సంస్థ ఉంది హైదరాబాద్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. ఇంటర్నెట్ చాలా పెద్ద ఇన్స్టిట్యూట్. వాళ్ళు రీసెర్చ్ చేసి చిన్నప్పటి నుంచి రాగులు పెట్టిన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంది, గ్రోత్ బాగుంది చెప్పారు. మరి రోజు రాగి ముద్ద తినాలి కదా, రోజు రాగి రొట్టెలు తినాలా, రాగి సంగటి తినాలి కదా. అది పెడితే సరిగ్గా తినరు మా వాళ్ళు, ఉలవలు పెడితే సరిగ్గా తినరు అంటున్నాడు సార్. రైట్ ఫుడ్ కరెక్ట్గా తినేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆవు ఏం తింటుందమ్మా రోజు? రోజు రెడీగా తినేదే. మరి దాన్ని పోరపడదా? మనకంటే ఈరోజు ఉప్మా, రేపు ఇడ్లీ, మొన్నటి చిప్స్, మొన్నటి థమ్స్అప్, మొన్న అది అయిపోతే స్టింగు, వాళ్ళ బింగు, వాళ్ళకి ఏంటంటే ఇన్ని రకాలు ఏంటి కదా మన స్వామి. మన బుర్రని నాశనం చేసేదానికి టీవీలో అవన్నీ వేస్తారు. మీరందరూ ఇప్పుడు సోల్జర్స్ లాగా పోవాలా. ఈ క్లాస్ తర్వాత మీరందరూ ఏం పోవాలా? సోల్జర్స్ లాగా పోయి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి, మీ ఇంట్లో మీ అమ్మ నాయనకి, అందరికీ, మీ టీచర్లకి, ఎవరికైనా ట్రూత్ తెలుసుకుంటే స్ప్రెడ్ చేయొచ్చు. ఇప్పుడు కూల్ డ్రింక్లు ఎంతమంది తాగుతారు? ఇక్కడ కాదులే, బయట పోయినప్పుడు అందరూ తాగుతారు. మరి అవేర్నెస్ మనకి ఇప్పుడు సైన్స్ స్కూల్ అని పెట్టి మీ డైరెక్టర్ ఎక్కడి నుంచినో పోయి అమెరికా చదువుకొని వచ్చి మీకోసము కొండలు ఎక్కించి మిమ్మల్ని ఎంటర్ప్రినర్గా చేసి ఫ్యూచర్లో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఒక సోల్జర్ లాగా తయారు కావాలన్నా మిమ్మల్ని పెట్టినది. ఇడా మీరు చెప్పు నో అని కూర్చొని సావదా బయట పోతారా, నార్మల్ అయిపోతే ఏం ప్రయోజనం? మీరు కూడా మాలాగా ఎంటర్ప్రినర్ కావాలి కదా. సో అడ్వర్టైజ్మెంట్ ఏ టైంలో వస్తాయి? సాయంత్రం వస్తాయి ఇంటికి పోయినప్పుడు. అది పీక్ అవర్ అంటారు. అర్థమైనా? ఆ రెడ్ షర్ట్ పిల్లడు కార్నర్లో ఉండ, కార్నర్ రెడ్ షర్ట్ ముందర చూస్తుందిరా, ముందరగా ఏమో నేను నా చూపత్తా నీ మీదనే ఉంది. నువ్వు ఇట్లా అట్లా అట్లా ఇట్లా ఉండవు. నేను పెట్టి కొంచెం పంప్ చేద్దాము అంటే వింటాను నాకు తెలియదు. నాకు అట్లా చూస్తే 2 సార్లు నువ్వు అట్లా ఉండేటాను. కూర్చో, కింద కూర్చో. సో పీక్ అవర్లో ఏమేస్తారు? అడ్వర్టైజ్మెంట్లో. ఎందుకు? ఆ సేల్ కాదు కాబట్టి అడ్వర్టైజ్మెంట్లో. సీతాఫలంకాయ తినండి, మ్యాంగో తినండి అని అడ్వర్టైజ్మెంట్ వస్తుందా? నువ్వు లడ్డు తినండి, ఉరవలు తినండి, కందిపప్పు తినండి, వెజిటబుల్ తినండి, ఆకుకూర తినండి రావు.
ఎందుకు ట్రూత్ను అడ్రస్ చేసే అవసరం లే. అది మీరు తినాల. నేను కూడా చిన్న మా అమ్మ ఆకుకూర పెడితే ఏం ఆకు పెట్టేదంత మా పెడతాడవే అనేవాడు. ఇప్పుడు ఏం చేస్తా తెలిసిన రాత్రి కూడా ఇంత ఆకుకూర వేసుకొని పెరుగు వేసుకొని కొంచెం టేస్ట్ తక్కువే ఉంటుంది తినేది, అందుకని ఎనర్జీ ఉంది. రైట్ పని చేసి మెంటలీ ఆర్ ఫిజికలీ బాగా ఎనర్జెటిక్గా ఉండేది కావాలా, చెత్త పని చేసి ఆరోగ్యం పోగొట్టుకునేది కావాలా, టెంపరీ హ్యాపీనెస్ కోసం అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీకు ఇష్టం లేని పని ఎవరన్నా చేయమని చెప్తే మీ ఫ్రెండ్ అయినా మీ అమ్మ నాయన ఎవరైనా కానీ కుదరదు అని చెప్పాను. కాఫీ టీ తాగుతాను అడుగుతాను, నన్ను వద్దని చెప్తాను. సార్ అంటారు, రాగేజ్ కావాలని అడుగుతాను. ఎక్కడ సార్ తెచ్చేది లేకపోతే వద్దు, నాకు సార్ కాబట్టి లేకపోతే వద్దు. అంటే గట్టిగా ఉండాలి లైఫ్లో. మీ టర్నింగ్ పాయింట్ అది. మీ మార్కులు వచ్చేది కాదు టర్నింగ్ పాయింట్. మీరు మీకు ఇష్టం లేని పనిని ఎవరైనా మీతో చేపిస్తే కూడా గట్టిగా చేయము అని చెప్పే శక్తి వస్తే మీరు సూపర్. మీరు ఇట్లా స్కూల్ 10 పెడతారు, ప్రకృతి 10 పెడతారు, ఏమైనా చేసే శక్తి వస్తుంది. ఏమో సార్ మా అడ్వర్టైజ్మెంట్లో పెప్సీ తాగితే కూల్ డ్రింక్ ఉల్లాసంగా ఉత్సాహంగా అని గురివే ఉత్సాహం అని వస్తారు కదా. మనం బయటకు వదిలేసి గాలి ఏంటి? కార్బన్ డైఆక్సైడా? మరి అది నింపిన ఒక వాటర్లో పెస్టిస్ యాంటీ ఫంగల్స్ యాంటీ బ్యాక్టీరియల్స్ కలిపి చెడిపోకుండా ఫంగల్స్ రాకూడదు కదా. దాంట్లో ఏం రాసింటారు? కంటైన్స్ నో ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ పల్ప్ అనేసి ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ అని రాస్తే అవి తాగితే ఉల్లాసం ఉత్సాహం ఎట్లా వస్తుంది? ఊపిరిపోతుంది. ఉల్లాసం వాళ్ళకి 2 crores ఇస్తారు కాబట్టి ఉరిమే ఉత్సాహం మన ఊపిరిపోతుంది. పేరెల్లో పూసుకో, నువ్వు ఏరోప్లేన్ తోలుతావు. ఏరోప్లేన్ తోలాలంటే ఏరోప్లేన్ తోలే కోర్స్ ఉంది, అది చేయాలి కదా. మీరంతా నమ్ముకోవాలి వాటికి. అవునా పోయినప్పుడు అందుకే అవన్నీ రాసుకొని అవి తప్ప మీరు అన్నీ చేయండి చెప్తాను. ఈ టూత్ పేస్ట్ వేసుకో, నువ్వు హా అంటే పరిగెత్తి వస్తావు. ఇంకోటి ఏదో బ్రష్ వేసుకో, ఇట్లా పోవాలంటే బ్రష్ యాపోలు వేసుకోవడం బాగుంది. నాకు ఈ కింద దవడ పళ్ళు అరిగిపోయింది. నాకు అన్ని ఒరిజినల్ పడలే, ఇంకా గడించుకోవాలి, బాగున్నాయి. నా సెన్సిటివ్ టూత్ జిల్ అంటారు కదా, అట్లయితా ఉంటే డాక్టర్ దగ్గరికి పోతే అన్న మీరేమన్నా పళ్ళు కొరుకుతారా అన్నారు. అంటే అరిగిపోయి కొరికేస్తారు పళ్ళు. ఏం క్వశ్చన్ చేస్తారు డాక్టర్లు? నైట్ ఏమన్నా కొరుకుతావా అన్నారు. నైట్ అంతా కొరుకుతా ఉంటారు ఏడన్నా. ఏం క్వశ్చన్ అడుగుతారు? సరే నాకు అర్థం కాల, చాలా రోజులు ఆలోచించారు. టీచర్ కూడా ఏనండి. ఒకసారి స్ట్రైక్ అయింది. మనము కింద పక్క రన్వేలాగా ఉంది కదా, నైస్ అయిపోయింది. ఎందుకురా అంటే టూత్ పేస్ట్ వేసుకొని మనం కింద ఉత్తా బాగా సారంగా జరిగే పాట పెట్టుకోండి, అయిపోయింది. అది అయిపోయింది. అంటే మీ బాడీలో ఉండే హార్డెస్ట్ పార్ట్ ఎనామిల్ కూడా టూత్ పేస్ట్ వేసి నైలాన్ బ్రష్తో చూస్తే అడిగిపోతా ఉండేది. అమ్మ అని కనుక్కొని అప్పుడు నిలిపేసిన. ఇదేం లేదు, మా ఫ్రెండ్స్ గిట్లా అంతా చాలా మంది నిలిపేశారు. బాగా గమ్స్ మసాజ్ చేస్తాను రోజు 2 minutes 1 minute. బాగా బ్లడ్ పంప్ అవుతుంది. మనం జిమ్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్స్ బిల్డ్ అవుతాయి. గమ్స్కు మనకి ఎక్సర్సైజ్ ఏమింది? బాగా నమ్మలాలి గట్టిగా. నమ్మలేదు కాకుండా ఇట్లా పెట్టి ఉడుక్కని పోవాలి లోపలికి. ఇడ్లీ అయినా దోశ అయినా ఏమైనా ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ ఉడుక్కని లోపల పోవాలి. ఏం నమ్మలకూడదు మింగకూడదు, ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి. సో మనకి ఎక్సర్సైజ్ లేదు కదా. గమ్స్ని బాగా మసాజ్ చేస్తే గమ్స్కి బ్లడ్ పంప్ అయ్యి గమ్స్ గట్టిగా ఉంటాయి. నా గమ్స్ సూపర్ కూడా అదే చేసేది. ఏమి లేదు, వెళ్తుంది. మళ్ళీ ఏదో పళ్ళబడి ఏది లేకపోతే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, కొబ్బరి చెప్పులు ఏమన్నా ఇది కాల్చి దాన్ని బూడి చేసుకొని కొన్ని లవంగాలు కొంచెం ఉప్పు వేసుకుంటూ తిప్పుడుతాను. పళ్ళకు గ్యాప్ తీసి 1 minute బ్రష్ చేయాలి. వేపలు బెస్ట్. వేపలు చెట్లు ఇచ్చేదాన్ని మనకు హక్కు లేదు, ఎందుకంటే వేప చెట్టు నాటలేదు కదా. కాబట్టి ఇంచి హక్కు ఎట్లా వస్తుంది? అది 6 నెలలు ఎంత పెరుగుతుంది. పుట్టుక నుంచి ఎంత అది సత్యభావం. అది ఏడు తిరుగుతా ఉంటుంది తొమ్మిది కూడా, కానీ కనబడదు. మనకు కనబడదు కదా అవన్నీ అసలేదు. సో అది చేసేప్పుడు నుంచి అప్పుడు బాగుంది. కెన్ యూ బిలీవ్ దిస్? ప్రపంచమంతా ఇంత టూత్ పేస్ట్ వేసి టూత్ పేస్ట్ పెట్టుకొని మోటార్ సైకిల్ వస్తాడు బయట. ఇంకా ఎత్తుకొని నడుస్తా ఏమొదినా బాగుండా ఇంటికి టూత్ పేస్ట్ తొంత ఊరుతుంది. ఎలా మాట్లాడతాను మీద పడతా ఉంటుంది. ఏం దరిద్రమైన అలవాటు. మళ్ళీ అది నీళ్ళు వేసి ఊసి మొత్తం కాలువలు గేలు డ్రైనేజ్ కానీ కింద నీళ్ళు వాడి ఆ కెమికల్స్ అన్ని చెట్లు చచ్చా. మనం పోసే యూరిన్ మన బాత్రూమ్ గిత్రూమ్తో హాయిగా ఉంటాయి చెట్లు.
ఇంకా నేచర్లో రీసైకిల్ అయితే మన వాడి కెమికల్స్ ఉన్నాయి, దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. మొత్తం కృష్ణానది అంతా ఎత్తుకొచ్చి హైదరాబాద్కి విజయవాడకి మంజీరా వాటర్ అంతా ఎత్తుకొచ్చి నదులన్నింటికి పెట్టి డ్రైనేజ్ చేసి మళ్ళీ నదుల్లో కలుపుతాను. ఎంత బాగా కదా. రీసెంట్గా నేను జూబ్లీహిల్స్లో ఉన్నా హైదరాబాద్లో, బయట వచ్చేస్తారు మొత్తం డ్రైనేజ్ కంపు. ఒక ఇల్లు ఎంత తెలిసిన అక్కడ 50 crores ఒక ఇల్లు. అట్లా కింద పోతే పంచకోట్లో ఫుల్ ట్రాఫిక్, యాడ తెచ్చేది మేము. అట్లా దగ్గర మేము బతికేస్తాం. సో మీ ఊర్లోనే మీరు ఎంటర్ప్రెన్యూర్గా ఉండొచ్చు. అట్లా ప్రకృతి వనంలో మేము కొర్రలు సామలు అవన్నీ ప్రాసెసింగ్ ఆడే చిరికేసి అక్కడే వెళ్ళము, అక్కడే సోపులు షాంపూలు వెళ్ళి పెద్ద కంపెనీ అనుకోండి. సీకాయ గుమ్మడికాయ మెంతులు ఉడకబెట్టి చేసి ఇంత ప్రిజర్వేటివ్ వేస్తే సూపర్ ఉంటుంది షాంపూ. కొబ్బరి నూనె క్యాస్టితో కలిపితే న్యాచురల్ గ్లిజన్. అంతసేపా షార్ప్ ఉంటే కరెక్ట్ అంటే రెడీ అయిపోతుంది. ఇంతసేపు అంటుందంటే నిద్రపోయే వాళ్ళు లేపుతారు. మీరు నిద్రపోతారని వాళ్ళు డౌట్ వచ్చి అంతసేపు పెట్టారా నాయన, చెప్పాలి అంతసేపు అవసరం చేస్తారని. అంత చెత్త ఉండేది నాటి. సో ఎంటర్ప్రినర్ కావాలంటే మన ఊర్లోనే మనం అన్ని చేయొచ్చు. ప్రోటీన్ పౌడర్ అని అమ్ముతూ ఉంటుంది బాక్స్. మన వేరుశెనగ గింజలు రాయలసీమలో పండిండే వాటి నుంచి వే ప్రోటీన్ అని తయారు చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురల్ న్యూట్రిషన్ ఉంది హైదరాబాద్, వాళ్ళతో సంబంధం పెట్టుకొని అన్ని చదువుకోండి, అన్నీ నేర్చుకుని ఇంకా ఏం చేయాలో ప్రపంచానికి ఏం కావాలి అవి చేయి. ప్రపంచానికి హెల్త్ కావాలి, ప్రపంచానికి మంచి గాలి కావాలా, మంచి నీళ్లు మంచి ఆహారం కావాలా, హాయిగా ఉండేది కావాలా. దాని మీద పని చేయండి. బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడాలా ప్రపంచం అంతా. ముందు మన తెలుగు మాట్లాడుకుంటే మనం అందరూ మన ఊర్లో ఉండేవాళ్ళము, మన గాజులు పండించుకునే వాళ్ళము, ఎద్దులు గిద్దులు వ్యవసాయము కొండలు కమరలు అన్నీ ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయింది కదా, ఎక్కడెక్కడి నుంచి ఏమేమో వచ్చి పడతా ఉన్నాయి. మనమేమో పోవడంలే. మనం ఏంటివే, మన మజ్జిగ సూపరా, మన రాగించి సూపరా, మన రాగులు సద్దలు జొన్నలు ఎన్ని సూపరా, ఇవన్నీ పోవడంలే. కానీ పిజ్జాల బర్గర్లు వచ్చేసినాయి, ప్యాంటు జింపుకునేవి వచ్చేసినాయి, లిప్స్టిక్లు వచ్చేసినాయి, కంటి మీద వచ్చేసి. అవునా, ఎంత డేంజర్ అంటే పనికిరానివన్నీ మనం ప్రమోట్ చేస్తాం. కాబట్టి ఏం చేయాలా, వేమన పద్యంలో ఏముంది, అపకారికి అంటే అపకారం చేసామంటే ఉపకారం చేయమని. సో మనం చేస్తూ ఉండే ఏ దేశం నుంచి వస్తూ ఉండే ఇవన్నీ మనం వాళ్ళకి, నాయన మీకు రాగులు తినండి, నువ్వుల లడ్డు తినండి, పల్లీలు తినండి, కొబ్బరి లడ్డు తినండి, రాగిజావ తాగండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, మజ్జిగ మేము బటర్ మిల్క్ సూపర్, మా బటర్ మిల్క్ మన అంబలి ప్రోబయాటిక్ అని మంచి టెక్నిక్స్ అని మనకి చెప్దాం. ఎవరికి మనకు ఎవరు ప్రమోట్ చేస్తారో వాళ్ళకి. మీ బర్త్డేలకి అన్నిటికీ మీరు ఫ్రూట్ కటింగ్ డే పెట్టాలి. ఈసారి నుంచి చేస్తారా ఇంటికి? ఇంకా కేక్ కటింగ్ డే కాదు, కేకులు ఉండేదంతా దరిద్రమే, మైదా చక్కెర కలర్లో మళ్ళీ అదంతా వేసి అది అంతా వ్యాక్స్ పెట్టి అదంతా కారి అంటే కేక్లకి మళ్ళీ పుస్సు ఏదో కొడతారు. అది అదంతా వచ్చి దాని మీద పడి అదంతా తింటా ఉండడం, దాని మళ్ళీ ప్లాస్టిక్ ఎత్తి కోసేది. ఎందుకు ఆయన ఫ్రూట్ కటింగ్ డే పెట్టండి. ఫ్రూట్ కటింగ్ డే పైనాపిల్, మస్క్మెలన్, పుచ్చకాయలు అన్ని, ఆపిల్కాయలు, బీరకాయలు, సీతాఫలంకాయలు, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ పెట్టేయండి. ఫ్రెండ్స్ అందరినీ పెట్టండి. అది ఫుడ్ పెడదాం, సూపర్ కదా. అదే రైతులకు డబ్బులు వస్తాయి, మీకు ఎంత వస్తుంది, అది స్టేటస్ పెట్టాలి. ఫ్రూట్ కటింగ్ డే ఫార్మర్ ఫ్రెండ్లీ అని పెట్టి పెట్టాలి. మంచిదే కదా అది. దీనికి మీకు డౌట్ ఉందా? లేదు, మీరు కేకే కట్ చేస్తాం ఉండాలా. సో కేక్ లేకుండా మీరు గూగుల్ చేయండి, కలర్ గిల్లని చెత్త. అది కాక ఇప్పుడు ఆ కేక్ అంతా తీసి నెత్తికి పూసుకొని చెత్త పనులు మీతో చేయించేదానికి అలవ్ చేయండి, అంతేనా? కిట్గా ఉండండి. మీ అమ్మ నాయనే చెప్తాను చేద్దామని, ఇద్దామా కరెక్ట్ కాదు, మనం ఫ్రూట్ కటింగ్ డే పెడదామని చెప్పాలా. అబ్బా ఏం అవేర్నెస్ వచ్చిందా వెరిటా స్కూల్ వాళ్ళకి. స్కూల్కు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అటు చేయొద్దని చెప్పలేదు కదా, మీరు మంచి పని చేయమని కదా వాళ్ళు పెట్టేది స్కూల్లో. వేరే స్కూల్లో ఏమే మీరు ఎక్కడన్నా చదవండి, మాటలు బాగా వచ్చేది, ఉతికేయండి, పిండేయండి, పిండేయండి, మొత్తం 4 లేసి కొట్టి దంచేయండి, మాకు మాటలు అన్ని బాయ్. 2 బాయ 20 ఏళ్ళ షుగర్ బీపీలు వచ్చా, 40 ఏళ్ళకి శ్రద్ధాంజలి అయిపోయినాడు. 20 ఏళ్ళకి షుగర్ వస్తే 40 ఏళ్ళ తర్వాత ఏం బతుకుతారు చెప్పు? సో హెల్త్ అనేది టాప్ ప్రియారిటీ మీ స్కూల్లో. సో దాని మీద ఎంత మీరు అవేర్నెస్ తెచ్చుకొని ఎంత చేసినా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే గాలి. అందుకని ఫస్ట్గా మీరు వాళ్ళకి కిటికీ తీశారు, సూపర్ ఉంది, చెమట కారుతుంది. కానీలే న్యాచురల్గా మీ సెబేషియస్ గ్లాండ్ సెబమ్ రిలీజ్ చేస్తా, న్యాచురల్గా స్వెట్టింగ్ అవుతా ఉందంటే క్లీన్ అవుతా ఉంది. అట్లా కూర్చొని స్నానం చేస్తే అయిపోయి
సో గాలి చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. మీరు ఎక్కడో సిటీ సెంటర్లో పెద్ద ఇన్స్టిట్యూట్లో పొద్దునంతా పొగలు 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 బస్సులు స్పిట్ నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అవన్నీ గంటకి 1 అవర్కి 1000 సార్లు పిలుస్తాం. ఒక రోజు 22,000 టైమ్స్ గాలి పీల్చుకుంటాం. పొద్దునంతా సిటీలో ఉండి, అందరూ సిటీలో కదా ఉండేది, ఆ పొగ పీల్చుకొని నైట్ మంది కిటికీలన్నీ వేసి దోమలకి ఆల్అౌట్ పెడతారు. ఆల్అౌట్ అంటే ఏమి అందరూ పోతారని అర్థం. దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళ మనం పోతాం. గుడ్ నైట్లు, ఆల్అౌట్లు, రూమ్ ఫ్రెషనర్లు, క్రీములు, లిప్స్టిక్లు, కళ్ళ పైన కళ్ళ లోపల అన్ని చేసుకునేవి, నెయిల్ పాలిష్లు అన్ని వదిలిపారేయండి. అప్పుడు గ్రౌండ్ వెళ్తారు. మేము హెల్తీగా హ్యాపీగా ఉండడానికి అదే కారణం. మదర్ నేచర్ ఇస్ ద బిగ్గెస్ట్, గివ్ యూ ద బిగ్గెస్ట్ హెల్ప్. మదర్ నేచర్ దాంతో కనెక్షన్ పెట్టుకుంటే మీకు అన్నీ అదే చెప్తారు. అవతార్ సినిమా ఎంతమంది చూశారు? అవతార్ AVTR ఇంగ్లీష్ మూవీ, తెలుగులో సబ్ టైటిల్స్ ఉంటాయి. సో దాంట్లో చూడు, నేచర్కి దగ్గరుంటే పక్షులు, జంతువులు అన్నింటితో కలిసి అది మెసేజ్. అది నిజమా కాదని మనం చూద్దాం. ఇప్పుడు కూడా చూడు, పాత సినిమాల్లో రాముడు అంటానే ఎన్టీ రామారావు పిలుస్తానే ఎద్దు వస్తుంది, అది వచ్చి ఎత్తుకుంటారు. అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటాయి. మీరు అంత క్లోజ్గా నేచర్కి ఉంటే మీకు నేచర్ అన్ని విషయాలు చెప్తారు. ఏం తినాలో, ఏం తాకూడదు, ఏం ఆలోచన ఏంటి అన్నీ చెప్తారు. సో రాత్రి పూట కిటికీలు తీసి దోమతో కట్టుకొని పడుకోవాలి. ఏసీలు మంచివి కాదు, అర్థమైనా? అది కూడా చల్లగా పెట్టింటారు. నాకైతే తలనొప్పి వస్తుంది. చల్లగా ఎవరు పెడతారు? మా మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు పెడతారు. మీ అందరూ బరి తిరిగిన వాళ్ళు కదా, కుళ్ళిపోకుండా ఉంటారు. 2 సంవత్సరాల్లో కాళ్ళు కట్టేసి చల్లగా పెట్టింటారు. పోనీ అంత ఎండ ఉంటే 24లో 25లో పెట్టుకోవాలి కదా. 16లో 18లో పెట్టేది ఎందుకు? బయటకు తప్ప 10 వేలు కదా, అది ఎండ కదా. తిరుపతిలో అరే పోయిన సంవత్సరం రెండింటిలో ఉంది ఎండ తిరుపతిలో. మీకు తట్టుకునే శక్తి పోతాం. మీ లైఫ్ స్టైలు, మీ ఆహార విధానాలు అన్నీ పోయి దాన్ని పోతాం. ఎవరు ఒక్క బస్ స్టాప్ కూడా నడవరు. ఎవరు మదనపల్లిలో కూడా, చిన్న ఊరిలో కూడా నేను చెప్పడానికి నిలబడిపోవాలంటారు. ఆట ఊరు వస్తే లోపల పోవాలి, మళ్ళీ అడవి దిగా 10 రూపాయలు ఇచ్చారు. ఆటో వెళ్ళిపోయింది అనుకో, మమ్మీ ఆటో ఇస్ గాన్ అంటాడు. అయిపోయింది, నడవలేడు. మళ్ళీ లారీ ఎత్తుకొచ్చి ఆటో ఆడు కాదు, మా ఇంటి దగ్గరికి రావాలి. వాడు ఇప్పుడే ఎంతలా ఉంటాడు, ఇంటి దగ్గరికి నడవని కొంచెమా. ఐ వాస్ హ్యాపీ టు హియర్ దట్ యు ఆర్ రన్నింగ్ 3 kilometers ఎవ్రీ డే. నేను 7 kilometers రన్నింగ్ చేస్తా. చిన్నగా పరిగెత్తా ఉంటాను. పరిగెత్తా మళ్ళీ హార్ట్ లంగ్స్ ప్యాలిటేషన్ అవ్వాలి, మళ్ళీ జోరుగా పరిగెత్తా, మళ్ళీ ఆయాసం వస్తుంది, మళ్ళీ చిన్న పరిగెత్తా. అప్పుడు హార్ట్ లంగ్స్కి స్ట్రెంగ్తన్ అవుతాయి. అప్పుడు కరోనా 10 waves వచ్చినా మీ లంగ్స్ గట్టి ఉంటాయి కాబట్టి తట్టుకుంటాయి. అంతేనా? జనరల్గా ఒక ఏజ్ అయితే ఏమవుతారంటే, సార్ నడిస్తే కొంచెం టైర్డ్గా ఉంది సార్. డాక్టర్ యువర్ 40, నో, డోంట్ వాక్ సో మచ్, డోంట్ క్లైమ్ ద స్టెప్స్, యూజ్ ద లిఫ్ట్ అంటాడు. సో వీడు నడిచేది తగ్గిస్తాడు. మళ్ళా ఒక 2-3 years తర్వాత మళ్ళీ పోతే, సార్ నాట్ హైడ్గా ఉంది సార్ అంటే, డోంట్ వాక్, నో, జస్ట్ సింప్లీ స్టే అట్ హోమ్, యూఆర్ ఆల్రెడీ 50 అంటే ఇంట్లో కూర్చుంటాడు. కూడా సార్ లేకుండా ఉన్నాం సార్ అంటే, పడుకోనే ఉన్నాడు వస్తాడు. అంటే నీకు 10 years 20 years తర్వాత నీకు రోగం వస్తుంది, నీ హార్ట్ అటాక్ వస్తుంది, నీకు పెరాలసిస్ రాబోతుంది, స్ట్రోక్ వస్తుంది అని నీ బాడీ చెప్తుంది. దానికి నువ్వు కరెక్ట్గా ఫిట్ చేసుకునేది ఏం లేదు చేయాలి. దానికి అనుకోని ఇంకా సరైన పోతే ఎట్లా? సో గాలి టాప్ రియాలిటీ 22,000 times కిటికీలు తీసి పడుకోండి, లోపల పెట్టుకొని పడుకోండి. మనకి బాగా ఎండ ఉంటే కొన్ని రోజులు తిరుపతిలో తెలియదు, బాగా చెట్లు ఉంటే సూపర్. 7 degrees అదే తగ్గిస్తుంది, 7 degrees. నెక్స్ట్ ఇంపార్టెంట్ వాటర్. మేము ప్రకృతి వనం అని గూగుల్ చేయండి, మీకు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే కూడా అది నేను గైడ్ చేస్తా. 1 square feetకి 8th class కదా మీరు అందరూ, 1 square feetకి మీకు తిరుపతిలో 800 mm రెయిన్ఫాల్ ఉంది. మాకు మదనపల్లిలో 600 mm ఉంది. సో 1 square feetకి 60 లీటర్లు నీళ్ళు వస్తాయి. సో ఇది 25 by 50 దాదాపు 1500 square feet ఉంది. 30 by 50 అనుకోండి. 1500 by 80 1,20,000 లీటర్లు ఈ రూప్ మీద పడతా ఉన్నాయి. 1,20,000 లీటర్స్ 1 square feetకి 80 లీటర్లు. మదనపల్లిలో 1 square feetకి 60 లీటర్లు. ఒక చిన్న రూము 1,20,000 లీటర్లు అంటే ఒక రోజుకి మీకు ఇంటికి ఎంత కావాలా? డ్రింకింగ్ అండ్ కుకింగ్కి మంచి వాటర్ 20 liters కావాలి. 1,20,000 by 20 వేస్తే ఎంత? 6,000 days. దగ్గర 10 years.
120 ఉండాలి. 4-5 ఇయర్స్కి 5-20 8 ఇయర్స్కి నీళ్లు మీ రూమ్ మీద పడతాడు. 8 ఇయర్స్ తాగే నీళ్ళు. మనం ఏం చేస్తాం? ఆ నీళ్ళన్నీ రెయిన్ వాటర్ని డ్రైనేజ్కి ఇసి పెడతాం. నేచరు మీరు ఆర్ఓ నీళ్ళు తాగుతాడు కదా అందరూ. ఆర్ఓ అంటే మీ రివర్స్ ఆస్మాసిస్. దాంట్లో ఏం జరుగుతుంది? నీళ్ళన్నీ తీసేస్తున్నాం కదా. యాక్చువల్గా వీఆర్ రిమూవింగ్ ఆల్ ద మినరల్స్ కదా. రివర్స్ ఆస్మాసిస్ అంటే మినరల్స్ తీసేసిన వాటర్ని మనకు మినరల్ వాటర్ అంటామే. సో మీరు ఈసారి అంగడి పోయినప్పుడు మినరల్ వాటర్ బాటిల్ అని అడగకూడదు, మినరల్ లెస్ వాటర్ బాటిల్ అడగాలి. బికాస్ వీఆర్ రిమూవింగ్ మినరల్స్ బై వే ఆఫ్ ఆస్మాసిస్, రివర్స్ ఆస్మాసిస్ చేసి సగం నీళ్లు మళ్ళీ వేస్ట్, ఇంత కరెంట్ వేస్ట్. దాంట్లో మళ్ళీ ప్లాస్టిక్ మెంబ్రెయిన్లు దూరం వస్తాయి కదా, ఆ ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉన్నాయి. ఆ నీళ్ళు మినరల్ వాటర్ తాగుతాం. సో నేచర్ పాపము డ్రైనేజ్ నీళ్ళని కూడా స్టీమ్ మాత్రం పైకి తీసుకొని మొత్తము సాల్ట్స్, కెమికల్స్, హెవీ మెటల్స్ ఏమేమి కూడా చంద్రంతో వదిలేసి స్టీమ్ రూపంలో పైకి. స్టీమ్ అంటే H2O కదా, H2O ఓన్లీ వాటర్ పైకి పోతుంది. అది ఇక్కడ నుంచి మదనపల్లికి, మదనపల్లి నుంచి బెంగళూరుకి క్లౌడ్ రూపంలో పోయి రెయిన్ పడతా ఉంటుంది. మీ కులము, మతము, మీదేమి చూడకుండా రూప్ మీద మంచి వాటర్ పడతాం. అది మేము 2011 నుంచి ఆ నీళ్ళని సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గులు వేసి పాస్ చేస్తే ఆన్లైన్ వాటర్ అవుతుంది. సున్నపురాళ్ళు అంటే మన పెద్దోళ్ళు వాడే తాంబూలం వేసుకుని ఒక్కరు వేసుకుంటే లైమ్ స్టోన్, కడప లైమ్ స్టోన్, పిడుగురాళ్ళు. అవి లైమ్ స్టోన్ పెట్టి కాల్షియం, మెగ్నీషియం వస్తుంది. అవి దాకా కాళ్ళు నొప్పులు, నీళ్ళ నొప్పులు పోయినా, అసిడిటీలు పోయినా, అల్సర్లు పోయినా. ఇటుకల్లో మినరల్స్ ఉంటాయి. ఎట్లా వస్తుంది రెయిన్ వాటర్ మినరల్? ఎట్లయితే మెయిన్ వాటరు ఈ చెట్టు ఆకులు 50 అడుగుల నుంచి తీసుకొని మినరల్స్ని కాయల్లో, పువ్వుల్లో, ఆకుల్లో పెడతారు. వాటి పర్పస్ అయిపోతాయి, ఆకులు కాలిపోతాయి. అవన్నీ మట్టి అయిపోతాయి కదా, 2 రోజులు మట్టి అయిపోతుంది అడవిలో. అవే మినరల్స్. మనం చచ్చిపోయినప్పుడు మనం మట్టిలో వేసారనుకో, మన ఎముకలన్నీ కూడా మినరల్స్, కాల్షియం అంతా మట్టిలో. సో మట్టే మినరల్స్. సో మట్టిలో చేసిన ఇటుకల్లో పాస్ చేస్తే కొన్ని మినరల్స్ వస్తాయి. ఇసుకలో పోయినప్పుడు స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఫిల్టరేషన్ అవుతుంది. కర్రబొగ్గుల్లో పంపిస్తే చెడ్డ బ్యాక్టీరియల్ ఏమన్నా ఓడర్స్ పట్టేస్తుంది. లైమ్ స్టోన్ వేస్తే కాల్షియం ఉంటుంది. సో దీంట్లో పాస్ చేసి మేము అందరూ విరాట్ కోహ్లీ తాగే మినరల్ వాటర్ తాగుతాను. అందరూ మా పని వాళ్ళు, వచ్చిన వాళ్ళు, పోయిన వాళ్ళు. సో ఇంత వాటర్ నేచర్ ఇంత బ్యూటిఫుల్గా ప్యూరిఫై చేసి మీ ఇంటి మీద ఇస్తా ఉంటే దాన్ని డ్రైనేజ్కి పెట్టి మళ్ళా టీవీలో హేమాల్ని సినిమా యాక్టర్ ఆమె వస్తుంది. కెంట్ అచ్చా హే మేబీ బిరాహు అంటారు. ఓహో అని అందులో కెంట్ 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 అని ఇంకోటి 10 బ్రాండ్ చేసి అది పెట్టుకొని దాన్ని మినరల్ వాటర్ తాగుతారు. మరి ఎడ్యుకేషన్ ఏమైందిరా? మినరల్ లేని వాటర్ మినరల్ వాటర్ అంటూ ఉంటారు. ఏదేస్తే నీ నోట్లో నీ మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుందో దాన్ని వేసి యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పి ఒక ఆయన ఎత్తుకొని చెప్తా ఉంటారు. మీకు తెల్లగా ఉండవు. కొంతమందికి తెల్లగా ఉంటాయి, కొంతమంది ఎల్లో ఉంటాయి, కొంతమందికి లైట్ ఎల్లో ఉంటుంది, క్రీమ్ కలర్ ఉంటుంది, ఎనామిల్ రకరకాల కలర్. మీరు 2 రకాల కలర్లు ఉన్నారో అన్ని రకాలుగా ఉంటారు. మీ నోట్లో ఎనామిల్ కానీ, మీ శరీరం కానీ, మీ శరీర తత్వం కానీ. అది తెల్లగా కావాలని చెప్పి ఏమేమో కెమికల్స్ పూసుకుంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. మీరు డే స్టార్ట్ చేసేది మీరు కాదులే. ఇళ్ళల్లో చాలామంది డే స్టార్ట్ చేసేది 2 దరిద్రాలు. ఒకటి వచ్చి బ్రష్ వేసుకున్నావా, వేసుకున్నా రా నూడిల్స్ పెడతా. ఈ 2 దరిద్రాలు. డే స్టార్ట్ అయ్యేది వాటితో స్టార్ట్ అయ్యింది. టూత్పేస్ట్ చేసేప్పుడు దాంట్లో 12 రకాల కెమికల్స్ మీ మంచి బ్యాక్టీరియా చచ్చిపోతాయి. సో సైనికులు లేని కోటలాగా లోపలికి వెళ్ళిపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో 7 ఓవర్ అయిపోయి థ్రోట్లో కూడా మీరు గట్టిగా సైనికులు ఉంటే లంగ్స్లోకి పోకుండా ఆపుతుంది. సో ఆడలేదు అనుకో, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి అందరికీ కరోనాలు, గిరణాలు, స్వైన్ ఫ్లూలు, రకరకాల లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నోట్లోనే మీ హెల్తీ బ్యాక్టీరియా, గట్ మైక్రోబియం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీకు ఏమైనా ఒక అసైన్మెంట్ ఉండేటైతే వాట్ ఈస్ గట్ మైక్రోబియం అని కొట్టండి. పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే నువ్వు తిన్న ఫుడ్ని కరెక్ట్గా కన్వర్ట్ చేసి అది ఆల్ సెలీనియం కాడి నుంచి అన్ని మినరల్స్ను, మైక్రోన్యూట్రియంట్స్ను అందిస్తారు. చాలామందికి గట్ మైక్రోబియం సరిగా లేదు. అది కరెక్ట్గా ఉంటే గట్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది, అడ్డగోడలాగా. ఇక్కడి నుంచి లోపలికి ఏది పంపిదు, ఓన్లీ బ్యాక్టీరియా ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేసి లోపల పోయి డ్యాన్స్ చేస్తారు. కాంతారా సినిమా చూసినారా? కాంతారా దాంట్లో లాస్ట్లో వాళ్ళ నాయన కొడుకు డ్యాన్స్ చేస్తారు చూడు, అట్లా డ్యాన్స్ జరుగుతుంది. నాకు బ్రెయిన్కు గట్ పొద్దున్నే రాగిజావ చేసుకొని 4 గంటలకి తాగేసి వచ్చిన. అట్లా పొట్ట చల్లగా ఉంటే సూపర్గా ఉంటారు. పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉండాలి. ఇంత బిర్యానీలు, ఇంత రిచ్ ఫుడ్, జీడిపప్పులు తినేస్తే ఎంత రాదు. సండే ఏదైనా అందరూ మటన్ బిర్యానీ తినేసి ఏమే సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఊపిరి అడక కోడిని మింగేసి పాములాగా ఇట్లా దొర్లి అట్లా దొర్లి
చెమట పట్టేసి మన పెప్సీ తేలిపి కష్టంగా ఉంది రా. అరే ఫుడ్ తింటే ఎంజాయ్ చేయాలి కదా, ఎనర్జీ పోతా ఉంటే ఎట్లా? ఓ పాము కోడిని మింగేసింది అనుకో, దాన్ని ఊపిరి రాడు, ఇట్లా తొమ్మిది అట్లా ఉంటాడు. ఏం కొంచెం వేడి నీళ్ళు పెట్టి డాముడు దొరుకుతాడు, ఆమె తినేది కదా. 10 సీతాఫలకాయలు తినండి, సీతంలో నేచర్ ఇస్తా ఉంది. 10 మామిడి పళ్ళు తినండి, అల్లనేటి పళ్ళు తినండి, పనసకాయలు తినండి, వీటికి మందులు పట్టరు, జామకాయలు సూపర్ ఫుడ్. సో మీరందరూ రైతులు అయితే కదా మీ ఇంట్లో పోయి చెప్పాల్సింది అదే. మీకు 10 ఎకరాలు ఉంటే 1/2 ఎకరము మీ సాయిల్ని హెల్తీగా చేసి తీసుకోవాలా. మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే, పెద్ద పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కోఆర్డినేట్ చేస్తా. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళతో టైఅప్ అయ్యి వేదాల్లో ఏముంది అగ్రికల్చర్, అది మన ప్రాక్టికల్గా వీలవుతుందా మోడర్న్ దీంట్లో అనే దాని మీద ప్రకృతిలో పనిచేస్తాను. సో మీరు ఏజ్గా నేర్చుకోవచ్చు చాలా విషయాలన్నీ. సాయిల్ టెస్ట్ కిట్ అని వస్తుంది, ఫ్లిప్కార్ట్లో ఉండదు, 850 రూపీస్. పోయి రైతులు గీతులు ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ చేసి పెడితే చేయించండి. సాయిల్ రైతులు చేసి కొంతమంది రైతులు ఐడెంటిఫై చేయండి. ఆ 10 ఎకరాల్లో 1/2 ఎకరము ఐడెంటిఫై చేయండి. మేనేజర్ బై వెరిటాస్ అని ఏంటి, దాంట్లో 0.3 0.4 ఉంటుంది, 0.5 ఉంటుంది. అడుగులో పోయి చేయండి, ఎంత ఉంది తెలుస్తుంది. ఒక టెస్ట్కి అయ్యొచ్చు 35 రూపీస్, 25 టెస్ట్లు చేయించది 850 రూపీస్. ఫ్లిప్కార్ట్లో ఉంది. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్ అంటే వస్తుంది. చేసి దాన్ని మీ ఊళ్ళో కూడా మీ పేరెంట్స్ కూడా చెప్పాలి. 1/2 ఎకరం తీసుకొని దాంట్లో బాగా జనుము, జీలగా, పిల్లి పెసర, గొర్రెల మందులు పెట్టి, ఆవులు వేడేసి, జీవామృతం వేసి దాన్ని స్లోగా ఇంప్రూవ్ చేసి దాంట్లో టమాటాలు, వంకాయలు, బెండకాయలు పండించుకొని 2 జామ చెట్లు, 2 బొప్పాయి చెట్లు, 2 మునక్కాయ చెట్లు, 2 సీతాఫలకాయ చెట్లు పెట్టుకొని సాయంత్రం ఇంటికి పోయేటప్పటికి 4 ఆకుకూరలు, కూరగాయలు ఎత్తుకొని మీ అమ్మ నాయన తినమనండి. ఎంతమంది ఉన్నారు రైతులు ఈడ? రైతులు అగ్రికల్చర్ చేసే రైతులు మీ పేరెంట్స్. మీ అందరికీ చెప్పాలి, మీ పేరెంట్స్కి అందరికీ. వాళ్ళు కావాలంటే మందులు గిందులు కొట్టుకోమను, బయట తిరుపతి వాళ్ళకి అమ్ముకోమను, వాళ్ళు ఎడమ దావని. మీరు తినే ఫుడ్ మీ సాయిల్ని సేవ్ చేసి ఆ సాయిల్ని 2% చేశారనుకో, హ్యూమస్ 2-3 years కొడుతుంది. ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేయండి, వితౌట్ యూరియా, వితౌట్ డిఏపి, వితౌట్ కెమికల్స్. ఆ సాయిల్ ఇంప్రూవ్ చేస్తే మీకు మీ పేరెంట్స్ ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే. ఫ్యూచర్లో అక్కడ వచ్చిన ఫుడ్, అక్కడ వచ్చిన జామకాయలు, అక్కడ వచ్చిన టమాటాలు, వంకాయలు తింటే మీకు డబ్బులు రావు. ఇప్పుడు చాలామందికి సిటీల్లో గాలి పొల్యూషన్ కల్పించుకొని డబ్బులు వస్తాడు. ఇంకా నీళ్ళు, కూల్ డ్రింకులు తాగి డబ్బులు వస్తాయి. సో గట్టిగా ఉండాలి, తప్పకూడదు, గట్టిగా ఉండాలి డెసిషన్. అర్థమైందా? ఒకసారి పర్వాలేదువే, తాగువే, పర్వాలేదు, వద్దువే అన్న, గట్టిగా ఉండాలి. అట్లా 1-2 సార్లు మీరు డెసిషన్ తీసుకుంటే మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు ఫస్ట్లో మీరు స్కూల్ చేరినప్పుడు అబ్బా ఏది మా బెడ్షీట్ మా అమ్మతో పెడతాను, మా అత్త పెడతా ఉంటా, ఏంటి నాతో పెట్టిస్తాను రే, మీ బెడ్షీట్ కూడా మీ అమ్మ పెట్టాలే. నేను ఫస్ట్ పిల్లలు అడిగేదే, అదే మీ బాత్రూమ్ ఎవరు పెడతారు, మా అమ్మ కడతారు సార్. ఏం నువ్వు అడిగితే ఫస్ట్ ఏది మీరు ఇష్టం లేదో ఆ పని చేయాలి. నేను మా కామన్ బాత్రూమ్ 100 మంది యూజ్ చేస్తారు, చాలా చెత్తగా పెట్టినాను. నేను పోయేసి నీట్గా ఏదని చేసి ఆడ నేను హ్యాండ్ ఓవర్ చేశాను. సూపర్గా ఉంది, 5 స్టార్ మా కామన్ బాత్రూమ్. ఇప్పుడు ఆడ ముందు వేసాను, ప్రతి ఒక్కరు ఓ రోజు కదా. నేను అడగను సార్, అయితే ప్రతి నెల నీకు 100 రూపాయలు కట్టమ్మా అని. అయితే కడతాను సార్ అని కడుపుదా. నీ బాత్రూమ్ నేను అడిగినా, నా బాత్రూమ్ నేనే కడుగుతాను, సూపర్ ఉంటుంది నా బాత్రూమ్, స్పార్క్లింగ్ వైట్. 10 సెకండ్లు ఆ బాత్రూమ్ కడిగేది. మీ బాత్రూమ్ అన్నింటిలోనే బ్రష్ పెట్టుకోండి. ఏ బ్రష్ అని కూడా నేను గూగుల్ చేసి చెప్తా, బెస్ట్ బ్రష్ అది వేసి 10 సెకండ్లు కడిగేసినా. ఏముండే లేకపోయినా నీళ్ళు కొట్టేసి అయిపోయా. ఇంకోటి వాటర్ సేవింగ్ ఒక టెక్నిక్ చెప్తా. మామూలుగా ఇట్లా ఫ్లష్ కొట్టేసి ఒంటి కింద పోస్తే నీళ్ళు ఇంత పోతానే ఉంటాయి కదా. అందుకని నేను ఫ్లష్ ట్యాంకులన్నీ ఇప్పుడు కొత్తగా పెట్టుబడి ఆను ఆఫ్ పెడతా చూడు, అవి పెడతాను, లేదా ఇటు నొక్కేసి అన్నీ పోతాయి. ఫస్ట్ ఏం చేయాలి, యూరిన్ పోసే ముందరనే కొంచెం ఫ్లష్ చేసి అట్లా నీళ్ళు కొట్టుకుంటాం. మళ్ళీ యూరిన్ పోసారి కొంచెం వేసి ఒక 1/2 లీటర్ 1 లీటర్ మళ్ళీ ఎత్తేది. చాలా వాటర్ సేవింగ్ కదా, సూపర్ టెక్నిక్. వా ఇప్పుడు అదృష్టవంతులు రా మీరు, ఎట్లా టెక్నిక్స్ చెప్తారో తెలిసిన. చాలా మంది పేరెంట్స్ తెలియదు ఇది. నీళ్ళు పోతా ఉంటాయి మొత్తం నదంతా ఎత్తుకొచ్చి పంపని. ఏంది అది? కాన్షియస్గా ఉండేవాడు ఎప్పుడు అన్ని పక్కనే ఉండి కాంతార సినిమాలు వామంటారు చెప్తా ఉంటుంది. అర్థమైందా? మాకు చెప్తా ఉంటారు. అది నా సమస్య ఏమిటి, ఒకసారి
ఎక్కడ రోడ్లో ఫార్వర్డ్ కవర్ జోబులు వేసుకుంటాం, దాన్ని ఏడో డిస్పోజ్ చేయాలి. సో అవి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఒక ఎన్విరాన్మెంటల్ గ్రూప్ ఏదో మీటింగ్ ఉందంట, మన కిచెన్ వేస్ట్ మనమే యూజ్ చేసుకోవచ్చు. దానికి IMO 3 ఇండిజినియస్ మైక్రో ఆర్గానిజం 3 అని డాక్టర్ చో గ్లోబల్ న్యాచురల్ ఫార్మింగ్ CGNF అని కొట్టి వస్తారు. సో ఆయన చెప్పేసి పోయినాడు. ఆయన తిరుపతిలోనే 3 రోజులు మీటింగ్ ఉంటే నేను ట్రాన్స్లేటర్ ఉన్నాను. దాంతో బియ్యం అడిగిన నీళ్లు పచ్చిపాలతో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా చేసి దాన్ని మనం తౌడులో మల్టిప్లై చేస్తే, అన్నంలో గ్రో చేసి తౌడులో మల్టిప్లై చేస్తే, దాన్ని వేస్తే మీ కిచెన్ వేస్ట్ అంతా మంచి ఎరువు అయిపోతుంది. ఆ ఎరువు ఎత్తిపోయి మొక్కలకి వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తా ఉంటారు, అన్నము ప్లాస్టిక్ కవర్లు అన్ని ఎత్తిపోయి ఒకటే వేస్తాం. ప్లాస్టిక్ సపరేట్ చేద్దాం. మీ ఎవరి హౌస్లో ఉండే దాంట్లో ఒక చిన్న డస్ట్బిన్ గన్ని బ్యాగ్ పెట్టేసి ఆల్ ప్లాస్టిక్లు ఏం వాడినా మీకేముండవు, మోస్ట్లీ కిచెన్లో ఉండే వేస్ట్లన్నీ పాల ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు, ఇవి అవన్నీ దాంట్లో వేసి పెడదాం. ఏమే ప్లస్ మీరు మీ చుట్టుపక్కల ఏదైనా విలేజ్ అలవాటు చేసుకోండి. ఒక 50 ఇంట్లో 100 ఇంట్లో వాళ్ళకందరికీ వెరిటాస్ అని గన్ని బ్యాగ్ ఒకటి ఇచ్చేసి వాళ్ళకి నీట్గా దాంట్లో ప్లాస్టిక్ కవర్లని ఏమనండి. కిచెన్ వేస్ట్ని మనం ఆ టెక్నాలజీ వాళ్ళకి ఇద్దాం. వాళ్ళు ఈ కిచెన్నే చిన్న డ్రమ్ పెట్టుకొని దాంట్లో IMO తయారు చేసినప్పుడు చెప్పిస్తాం. మీకు IMO సత్తా ఉంటే నో స్మెల్, కిచెన్లో వేస్ట్ అట్లే ఉంటే కూడా అదే ఎరువు అయిపోతూ ఉంటుంది. దాంట్లో కింద బ్యాక్టీరియా అంతా డైజెస్ట్ చేసిన లిక్విడ్ సూపర్ టానిక్ మొక్కలకి, దాన్ని బయోజైమ్ సైటోజైమ్ అని 1000 రూపాయలకి అమ్ముతారు లేడు, మనకు ఫ్రీగా వస్తారు. సో ఈ టెక్నిక్ మీరు వాడండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, మళ్ళీ విలేజ్కి చెప్పండి. ప్లాస్టిక్లన్నీ కలెక్ట్ చేసేటివన్నీ విలేజ్లో కేజీ 5 రూపాయలు కొంటాము అని చెప్పాలి. మీరే ఎవరో గుజరాత్ కొంటారు. ఎప్పుడైతే 5 రూపాయలు కేజీ కొంటామని చెప్తామో ఎవరు ప్లాస్టిక్ బయట వీలైతే పొద్దున 5 ఊళ్ళో ఉండే ప్లాస్టిక్ ఎత్తుకు లోపల పెట్టుకుంటారు. కాబట్టి ప్లాస్టిక్ సపరేషన్ ఇంట్లోనే జరగాలి, స్కూల్లోనే జరగాలి, ప్రతి ఆర్గనైజేషన్ జరిగిపోవాలి. అన్ని కలిపేస్తే మున్సిపల్ వర్కర్లు ఎంత సపరేట్ చేస్తారు వాళ్ళు కదా. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు అందరికీ అర్థమవుతుంది కదా నేను చెప్పేది. మన రోజు డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేస్తామంటే నేను మాట్లాడతామండి. సో వాటర్ మేము రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి 1,40,000 లీటర్స్ వేసి పెట్టుకున్నాం. 1.4 lakhs. 1 లీటర్ ఎంత? 20 రూపీస్ అబ్బా లీటరు. 20 రూపీస్ బాటిల్ లీటరు. 1,40,000 లీటర్లు అంటే ఎంత అయ్యా? 28 lakhs స్వామి. 1,40,000 లీటర్స్ ఇంటూ 20 రూపీస్ వేస్తే 28 lakh rupees ఆఫ్ వాటర్ నేచర్ ఫ్రీగా ఇస్తుందిరా. 28 lakh మా రూఫ్ మీద. సో ఈ స్కూల్ మీద కలెక్ట్ చేసి బ్రాండ్ కూడా పెట్టండి. మీరు రెయిన్ డ్రాప్స్ అని పెట్టండి, న్యాచురల్లీ మినరలైజ్ అని పెట్టండి. ఏమైనా 30 లక్షల రూపాయలు. ఇక్కడైతే 1 కోటి రూపాయలు నీళ్ళు వస్తాయి. 1 కోటి రూపాయలు నీళ్ళు వస్తాయి. అది చెత్త నీళ్ళు కాకుండా ఫ్రెష్గా రూఫ్ పెట్టి క్లీన్గా పెట్టుకొని పక్షులు గిష్టులు ఏమి కాకుండా చేసుకొని దాన్ని సులభంగా ఇంటికి తీసుకొని పంపించి మినరలైజేషన్ చేసి కాల్షియం డెఫిషియన్సీని పోగొట్టే దానికి చేసి వెరిటాస్ రెయిన్ డ్రాప్స్ అని ఒక బ్రాండ్ పెట్టుకుంటుంది. ఐడియా చెప్పిన MBA కదా మీరు. కానీ MBA స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సార్ ఇవన్నీ చేయలేము సార్, ప్రకృతిలో నేను ఏం చేయొచ్చు సార్ చెప్పండి సార్, డబ్బులు సంపాదించడానికి. అంటే గమ్ము కూర్చోని ఉంటుంది. వాన పడుతుంది కదా, వాన పట్టుకొని నీళ్ళు దాన్ని అది కూడా చేయలేరా. బ్రాండ్ నేమ్ కూడా ఇచ్చారు, రెయిన్ డ్రాప్స్, న్యాచురల్లీ మినరలైజ్డ్. అట్లా లైఫ్లో మనం హాయిగా ప్రకృతిని నాశనం చేయకుండా నేచర్ దగ్గరగా ఉండి మనం హాయిగా ఉండి మనం సంతోషంగా ఉండి చాలా ప్రజలకు ఉపయోగపడేటివి చేసి కూడా హాయిగా ఉండొచ్చు. అట్లా వాటిలో ఇదో టెక్నిక్. సరే, ఇంకా ఆహారము ఏం తింటే మీకు హెల్తీగా 6 hours ఆకలి లేకుండా ఫిట్గా ఉంటారు, అది సూపర్ ఫుడ్. మన మామూలుగా తినేస్తానే గంటకు ఆకలి అయితే బాగా ఎరిగిపోయిందబ్బా అంటాం. అది గోడలో ఫైబర్ పీచు పదార్థం ఎక్కువ ఉండేవి తింటే చిన్నగా అరిగి మీ శరీరంలో 5 to 6 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. సో 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ వస్తే మీరు ఫిట్గా ఉంటారు, టైర్డ్నెస్ ఉండదు. 253 గ్రాములు బ్లడ్ వచ్చి పడింది, గ్లూకోజ్ వచ్చి పడింది అనుకో బ్లడ్లో. దాన్ని ఏం చేయాలని తెలియక దాన్ని గ్లైకోజన్గా మార్చి మజిల్స్లో లివర్లో ఎత్తి పెట్టుకొని దాన్ని మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ చేసుకుందాం అనుకున్న మళ్ళా తింటారు తింటానే ఉంటారు. చూసినారా, పొద్దున్న లేచిన నుంచి తినేదే పని, గంటకి తింటానే ఉంటారు. వెరీ డేంజరస్. అది ఒక పులి పోయి జింకను పట్టుకుంటుంది, కొంచెం తింటుంది, ఫుల్గా తింటుంది. ఫుల్గా తినేసి మన చెట్టు మీద కూర్చుంటారు. మళ్ళీ జింక పోతాడు పట్టించుకోదు.
మన 2-3 days తర్వాత బాగా ఆకలి ఇంకా సస్తాను ఉండేటప్పుడే పోయి పట్టుకుంటే జింక దొరుకుతారు, ఊరికే పరిగెత్తారు, అప్పుడు దొరకదు జింక. సో ఫుల్గా తినాలి తినేటప్పుడు. మళ్ళీ 6 hours. మీరు పిల్లలు అయితే ఒకే మధ్యాహ్నం ఉంటుంది, మేమైతే పెద్దోళ్ళు పొద్దున్న తింటే సాయంత్రమే. నేను నిన్న సాయంత్రము 6కి తిన్నా. ఒక జొన్న రొట్టె, దేశీ బియ్యం, అన్పాలిష్డ్ బియ్యం అంత రైస్, పెసులు గుగ్గిళ్ళు పెడతారు, గుళ్ళు గుగ్గిళ్ళు సూపర్, పెసులు, అలసందులు, బఠానీలు, వలలు, ప్రోటీన్ అవి తిన్నా. పొద్దున్నే రాగి జావ తాగినా, అంతే, ఇంతవరకు ఏం లేదు. ఫుల్ నేనే డ్రైవింగ్ చేసిన, ఫుల్ ఎనర్జీ. సో అట్లా ఎనర్జెటిక్గా ఉండాలంటే హై ఫైబర్ ఫుడ్, హెల్తీ ఫుడ్, టేస్టీగా చేసుకోవద్దండి. టేస్ట్ అంటే మీకు చిప్స్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాలు, బర్గర్లు కాదు. టేస్టీగా ఉండాలా, రియల్ టేస్ట్ ఉండాలి. ఆవు గడ్డే తింటుంది, మళ్ళీ చెప్తాను, హెల్తీగా ఉంది, 10 లీటర్లు పాలిస్తుంది. మనకు ఆ టేస్ట్ కోసం టీవీలు వేసి అడ్వర్టైజ్మెంట్ చేసి మీకు దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసి మీకు అమ్మేస్తాం. మీరు ఇంటికి పోతాను అవి తినకూడదు. సాయంత్రం పోతాను గుగ్గిళ్ళు పెట్టమన్నారు, నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, కొబ్బరి లడ్డు మార్చి 2% హిమోగ్లోబిన్ పెడితే మీకు 3 దగ్గర గొంతులోకి రాకుండా ఉంటాయి 100%. అందుకే మీ అందరికీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించారు. <10 ఉండేవాళ్ళు ఒక గ్రూప్, <8 ఉండేవాళ్ళు ఒక గ్రూప్ చేసి వాళ్ళకు కరివేపాకు, మునగాకు, అవిశాకు, సద్దగింజి, సద్దబడలు ఇవన్నీ ఇచ్చి నెక్స్ట్ 6 months వాళ్ళు ఎక్టివ్ ప్రూవ్ చేశారు. ఇంట్లో కూడా పోయినప్పుడు ఇదే ఫుడ్ పెట్టమని చెప్పండి. అప్పుడు వాళ్ళు కాన్షియస్గా మీరందరూ హెల్తీగా ఉండాలా, టేస్ట్గా తినాలా. టేస్ట్ కూడా తిందాంలే, 7 సార్లు తినక్కర్లే. వాటిని కూడా కొబ్బరి తూరు వేసుకొని కొంచెం బఠానీల్లో గుళ్ళో గుగ్గిలు పెడతారు, టేస్ట్గానే ఉంటాయి కదా. దాన్ని బాగా కొబ్బరి తూరు వేసుకొని, నిమ్మకాయ పెట్టుకొని, ఎర్రగడ్డ వేసుకొని, ఆనియన్స్ బాగా టేస్ట్గా తినండి. మీరు పోయినప్పుడు అది అడగాల. మీ పేరెంట్స్ బిజీగా ఉంటారు, టీవీలు చూస్తూ ఉంటారు. మీరు పోతారు సాయంత్రం టిఫిన్ కాదు, స్కూల్ పిల్లలు వస్తారు, వాళ్ళు 50 రూపాయలు వరమగానే వేస్తే వాడు పోయి చింటోస్ కానీ పర్వాలని చెప్పి లోపల బాణం ఉంటుంది, కరకర నవ్వుతుంటారు, అయిపోయి ఆకలితారు. ఇంకా సాయంత్రం భోజనం చేయమంటే ఎవరు భోజనం చేస్తాడు. అందుకని హెల్తీ ఫుడ్ ఏది మీకు ఆ స్కోప్ ఉంది. మీకు క్లాసులు చెప్పకుండా నాతో చెప్పిస్తూ ఉంటారంటే మీరు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ మేనేజ్మెంట్కి ఎంత లవ్ ఉంటే చెప్తారా పని. ఉదయం 4 లేచి కొట్టి చదివిస్తూ ఉంటారు స్వామి. మీరు ఎంత అదృష్టం ఉందో తెలుసునా. చెత్త చేసి పెట్టేశారు ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు బాగా ఆడుకుంటూ ఉంటారు, కొండలు ఎక్కుతూ ఉండరు, మీతో పాటు మీ సార్లు ఎక్కుతా ఉంటారు, పరిగెత్తా ఉంటారు. ఎంజాయ్ చేయండి పరిగెత్తినప్పుడు. హార్ట్ రిన్స్ కొట్టుకోవాలి, పాల్పిటేషన్. మీరు 100 ఏళ్ళు హ్యాపీగా ఉంటుంది మీ హార్ట్. ఎప్పుడు ఎక్సర్సైజ్ లేదో అప్పుడు చిన్నగా డెత్ పైకి పోతారు. అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోద్దండి. అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే వాడకూడదు అర్థం, వెరీ సింపుల్, అంతేనా. తెలియని వాడు కదా మీరందరూ. అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే అది పనికి రావద్దు అని అర్థం. ఏదైనా కానీ బూస్ట్ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అని వస్తారు. అదే సో ఈ రూమ్లో పెట్టేసి బూస్ట్ 50 kgs ఇద్దాం ఎవడైనా సరే. మనం సంగటి ఇంకటో రొట్టెలోకి ఇట్లా ఏదో సంగటి తింటాం. 3 రోజుల తర్వాత ఆడ కింద పడేటాడు. ఒక ఆడమని చూద్దాం, బూస్ట్ అదే తినమన్నది బూస్టే. అంటే అప్సైడ్ ఇవన్నీ మీకు బాగా కలర్ఫుల్గా ఎట్లా చేయాలన్నా, ఏం చేయాలని అడ్వర్టైజ్మెంట్, ఏం టేస్ట్ అన్నట్టు కర్మ క్రంచీ స్పేస్ అని అవన్నీ పెడతారా స్వామి. మీ ఊరికే నవ్వుకుంటాడు, చెప్పుకోరా నేను ఎట్లా వాడేది కదా స్వామి, చెప్పుకో అన్నాడు. మీరనేది కాదు, మీ ఫ్రెండ్స్కి, మీరు అన్నా పెళ్ళిళ్ళు పోయినప్పుడు, చావులు పోయినప్పుడు, తద్దినాలు పోయినప్పుడు అన్నీ చెప్పాలి. ఇవే మాట్లాడాలి. ఏమైనా చెప్పిన ఏడుస్తాను అనుకో, నాకు ఏం చాలమ్మా ఇలా ఏం తినాలా, ఏం తినకూడదు, అగ్రికల్చర్ ఏమి, సాయిల్ ఏమి, సాయిల్ ఎలా కాపాడుకోవాలా అని మాట్లాడదు. తప్పకుండా తెలుసుకుని మాట్లాడాలి. చచ్చిపోయినా తెచ్చిపోయినారు ఏడుస్తాను పెంచే 1 గంట ఏడుస్తాను సాధం. మళ్ళీ మన పని మనం ఉండాలి, అంతేనా. సో ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఉంది, టైటానిక్ సినిమా చూసారా. పడవ మునిగిపోతా ఉంటుంది కదా, వాడు మ్యూజిక్ కొడతా ఉంటాడు, ఎట్లా పోయి అదే అట్లా. మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది అట్లే ఉంటుంది, బ్యూటిఫుల్ వేసి సంతూర్ సోపు నమస్తుంది. ఏదో ఇంటికి నిండుతుంటారు, అవి ఒరిజినల్గానే ఇంటికి బాగుంటాయి. ఆమె తీసుకొచ్చి 10 లక్షలు ఇచ్చి ఆమె అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు. మీ హిమోగ్లోబిన్ బాగుంటే, మీ స్కిన్ మీద చెత్త ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. వెరీ సింపుల్. ఒక స్క్వేర్ ఇంచ్లో 600 సెబేషియస్ గ్లాండ్స్ సెబమ్ రిలీజ్ చేస్తా. బెస్ట్ కోల్డ్ క్రీమ్ ఇన్ ద వరల్డ్ మీ స్కిన్ తయారు చేసే ఆయిల్. దాన్ని మనం ఏం చేస్తాము, డీప్ క్లీన్సింగ్ లోషన్ వేసి సోపులు గిప్పులు అన్నీ వేసి అంతా పెరికేసి ఆయిల్ న్యాచురల్ ఆయిల్
మళ్ళీ ఏను మట్టి తలుపుకుంటూ ఎత్తిన అది దోమల కోసము తలుపుకుంటారు, అది చాలా నేచురల్ ఫ్రెండ్లీ. మనం అన్ని క్రీమ్లు వేసి ఫౌండేషన్ బాహుబలిగా వీటి ఎత్తుకొచ్చి క్రీమ్లు వేసి అర్థించేసి ఫౌండేషన్ వేసి దాన్ని వేసి క్రీమ్లు వేసి అర్థించేసి గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయి కదా. ఏమంది నా బాగుండవా ఏసీ లేకపోతే కారిపోతాయి కదా. అది ఏసీలోనే ఉండవు, బాగుండనా అనుకుంటారు. ఏం బాగుంటుంది, సస్తా ఉంది స్కిన్. సినిమా యాక్టర్లే కర్మ తప్పదమ్మా, మనకెందుకు? మనం ఎంత నేచురల్ ఉంటే హ్యాపీగా ఉంటాం రా స్వామి. బెస్ట్ స్నానం ఏం తెలుసా, చెరువులోకి పోయి బాగా ఒండు మట్టి ఆర్గానిక్ మ్యాటర్తో వచ్చి బాగా నెత్తికంతా పూసుకునేసి గంట సేపు ఉన్నామనుకో చెట్టపట్ట పైకి లేస్తాయి అన్ని ఎండిపోయి. అప్పుడు పోర్స్ అన్ని క్లీన్, మన 3 రోజులు స్నానం అయిపోయిన పర్వాలేదు, సూపర్. డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోతుంది, సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. మేము ఎక్స్పీరియన్స్ అయినాం అట్లా. బెస్ట్ కోర్స్కి మట్టే, దాని తర్వాత సున్నిపిండో శనగపిండి ఏదో ఒకటి చాలు. సో వేసే స్మెల్ అటు నుంచి భలే స్మెల్ కదా, సస్తా ఉన్నాము. ఇంకా 1000 years భూమి పనికిరాకుండా చేయడానికి మనతో పాటే అన్ని జంతువులు కానీ పిచ్చుక కనపడలా, ఎదురు కనపడలా, ఎక్సీడ్ అయిపోయినాయి, అన్ని పోయినాయి. అప్పుడు డైనాసర్లు కొట్టి మీటియర్స్ వచ్చి కొట్టి డైనాసర్లు ఎక్సీడ్ అయినాయి. అట్లా 5 గ్రేట్ ఎక్స్టెన్షన్స్ అయినాయి. అంటే చాలామంది అన్ని జీవరాశులు కొట్టుకొని పోయినాయి. ఇప్పుడు మన చేతుల ద్వారా మనమే ఎక్స్టెంట్ అయ్యేదానికి, భూమిలో నుంచి మనం పోయేదానికి మనం ఈ పనులన్నీ చేస్తాం. ఇది వెరీ డేంజరస్. సో మీరందరూ అవేర్గా ఉండాలా పిల్లలు. సో ఎక్కడ పోయినా ఫుడ్ గురించి వాటి గురించి మాట్లాడండి, వేరే చెత్త మాట్లాడుకుంటే వదిలేసేయండి. మీ హెల్త్ గురించి పట్టించుకోండి. మీ హిమోగ్లోబిన్ ఒకవేళ స్కూల్లో చేస్తారో లేదో, మీ ఇంటికి పోతాను హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి ఫస్ట్. HB 30 రూపాయలు అంతే, దాన్ని ఫ్రీగా కూడా చేస్తారు గవర్నమెంట్ పోతే చేసుకొని దాన్ని ఇంప్రూవ్ అయ్యేదానికి సద్దలు, రాగులు, జొన్నలు, నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డు, కరివేపాకు, మునగాకు, విశాఖ బాగా తింటే నెల లోపల 2% పెరుగుతారు. లేకపోతే చాలా డేంజర్. చాలామంది పిల్లలకి 6-7 హిమోగ్లోబిన్. సో ఇంకా 20 ఏళ్ళ తర్వాత థైరాయిడ్ పోయింది, D3 పోయింది, ఇంకోటి పోయింది, క్యాన్సర్ వచ్చింది అనే దానికి ఇప్పుడు హిమోగ్లోబిన్ తగ్గిపోయేదే కారణం. భూమిలో హ్యూమస్ తగ్గిపోయేదే కారణం. భూమిని మీ పేరెంట్స్ చెప్పి ఇవన్నీ గొర్రెల మందం పెట్టి ఎప్పుడు దాంట్లో పెట్టి దాంట్లో హ్యూమస్ 2% చేస్తే దాంట్లో వచ్చిన ఫుడ్ తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆర్గానిక్ ఫుడ్ అయినా కెమికల్స్ కంటే బెటరే, కానీ న్యూట్రిషన్ లేని, మైక్రోవేల్ యాక్టివిటీ లేని, హ్యూమస్ లేని, ఆర్గానిక్ కార్బన్ లేని సాయిల్స్లో వచ్చిన ఫుడ్ న్యూట్రిషన్స్ కాదు. అందుకే ఇంత తింటాను ఆరోగ్యంగా లేరు. సో దాని మీద పనిచేయాలి అందరూ. ఈ ఆహారం తింటే 6 hours ఆకలి, అది ఫుడ్ బెస్ట్ ఫుడ్. సో మీకు తొందరగా ఆకలి అయిందంటే మీ ఫుడ్ సరిగా లేదని అర్థం. అర్థమైందా? సో ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగుతారా? ఇంకొక అడ్వర్టైజ్మెంట్ చాలా ఎప్పుడైనా చెప్తా ఉంటా, నాకు మూడు వచ్చినప్పుడు. ఆ పిజ్జాలు బర్గర్లు తింటారు కదా, బర్గర్ పిజ్జా కదా, అది ఇట్లా లాగితే కట్ చేసి లాగితే సాగుతూ ఉంటుంది. ఆ చీజ్ ఎందులే, నాకు అది చీజ్ అనిపించదు. నాకు ఎవరైనా ముక్కు చీమిడి తింటే చీజ్ నాకు అట్లా అనిపిస్తుంది, అందుకే తినేది. అది ఎట్లా మీరు చీజ్ తయారు చేసుకోండి, ఇంట్లో మీరు పన్నీర్ తయారు చేసుకోండి, మీరు అది తయారు చేసుకోండి. అది అట్లా నాకు అనిపించింది, మీకు అనిపిస్తుంది అట్లే. కానీ మీకు అట్లా అనిపించుకోవడం ఏం చేస్తాడు, మ్యూజిక్ పెట్టి టైటానిక్ మ్యూజిక్ లాగా కలర్ఫుల్ మిమ్మల్ని మోసం చేస్తారా ఆయన? మోసపోద్దంటారా? తిరిగిలో ఉన్నారా? మిమ్మల్ని మోసమే గద్దల్లాగా తగ్గుకొని మీద బయట రెడీగా ఉండదు కార్పొరేట్ అందరూ. అర్థమైందా? మీకు ఏదో ఉద్యోగం ఇచ్చేసి 1 lakh per month, 2 lakhs per month, come on, work for me. సిటీలో పడి ఆ చెత్తలో పడేదానికి మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు, తెలుస్తూ ఉందా? వాడు పీజీలో తిని, సార్ మరి ఎంత పాడైపోయింది సార్, నైట్ డ్యూటీ చేయాలి సార్ మేము. ఎట్లా సార్ అంటే, నైట్ డ్యూటీ వదిలేరా? వదిలేసారు, పొద్దునే చేయి, సగం రైట్ చేయి, హెల్త్ పాటు చేసుకుని ఉద్యోగం చేయాలా? సో చాలా కష్టంగా ఉంది సార్ కాబట్టి వదిలేరా అంటే, ఎట్లా సార్ వదిలేంటి, నేను పట్టుకుందిరా, నువ్వు ఇంక నీ బాధ ఉంటే వదిలేరా, కష్టమైనవన్నీ ఎందుకు చేయాలి? సిటీలో పీజీలో తింటా, చెత్త తింటా, గ్యాస్ట్రిక్ గురించి ఇది చేసి అది ఎందుకు ఉండాలా? నేర్చుకోండి, రాజావు చేసి జొన్న రొట్టి చేసి నేర్చుకోండి. ఇప్పుడే ఈ స్కూల్లోనే నేర్చుకోండి, మళ్ళీ ఎక్కడ చెప్పించారు మీకు. ఎట్లా జొన్న రొట్టి చేసేది చాలా కష్టమే. ఏ వేడి నీళ్ళు పోసి ఎక్కడ తడితే జొన్న రొట్టి ఎడిట్ చేస్తే 5 నిమిషాలు చేయొచ్చు. మాకు మననే చేసుకున్నాం. ఎట్లా అంటే మా అమ్మాయి వచ్చి చేద్దాం అందరూ పట్టనే వచ్చేసింది. వేడి ఎట్లా చేసింది, అన్ని కుక్కీలు, అన్ని వెజిటబుల్స్, సూపర్. ఫుల్ ఎనర్జీ. పరిగెత్తామండి, మీద స్పీడ్ పరిగెత్తలేదు కానీ స్లోగా పరిగెత్తానే ఉంటాను. అది తెలియక చాలామంది అడుగుతూ ఉంటారు, సార్
మీ మీటింగ్ తర్వాత మేము పోయి కొడలు సామాన్ తీసుకున్నాం సార్, నా భార్య చేయడం లేదు సార్, ఏం చేయాలి సార్, నేనేం చేసింది నీ భార్య చేయకుండా. నీ భార్య నాతో మాట్లాడండి సార్ అని ఇస్తాను నాకు ఫోన్. నీ భార్య నీ మాట నా మాట ఎందుకు వింటా? ఏ 3 వేసి అన్ని సాక్షిగా 7 వేసి నీ భార్య నీ మాట ఇంకా మాట్లాడితే మీ వీడియో తందాను అంటారు. ఇంట్లో హెల్తీ ఉండదని కొన్ని డెసిషన్ తీసుకోవాలి. రైసు, గోధుమలు, రిఫైండ్ ఆయిల్, చక్కెర, కాఫీలు పర్లేదు బయట. కాఫీల వల్ల హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నారు. కాఫీ కూడా వస్తుంది 4 రకాల. ఎంత టైం ఉంది నాకు? ఎంత టైం సిస్టమేటిక్గా ఉంటారు కదా, నేను సిస్టమేటిక్గా లేకుండా హాయిగా ఫ్రీగా ఉంటున్నాను. 10 minutes అసలు 4 రకాల హ్యాపీలు వస్తాయి. నాకు జాగ్రత్తగా నేను అందరూ వెనకాల ఉండేవాళ్ళు. హ్యాపీ ఉండాలి కదా అందరూ అనుకునేదే. ఇప్పుడు 5 లక్షలు శాలరీ ఇచ్చినా 100 కోట్లు ఉన్నా వాడికి నిద్ర పట్టుక మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, ఏమేమో చేసుకుంటాడు కదా. మరి హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది? 4 రకాల హ్యాపీనెస్లు ఉంటాయి. 2 టెంపరీ హ్యాపీనెస్లు, అంటే అది చేస్తే వస్తుంది అవుతుంది. మీరు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు, షెట్లు ఆడుతున్నారు, రన్నింగ్ చేస్తున్నారు. మీరు 1 వీక్ స్పోర్ట్స్ ఆడిపోయినా హ్యాపీగానే ఉంటారు, హెల్తీగా ఉంటారు, హ్యాపీ ఉంటారు. బికాస్ ఆఫ్ ఏజ్. సో దానికి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. స్పోర్ట్స్ ఆడేవాడికి, పరిగెత్తే వాళ్ళకి ఎండార్ఫిన్స్, అవి హ్యాపీగా ఉంటారు. 1 వీక్ 10 days 15 days మళ్ళీ చేయలేదనుకో మళ్ళీ డల్గా ఉంటారు, మళ్ళీ ఆవిస్తూ ఉంటారు. ఎవరో ఒక ఆమె ఇక్కడ ఆవిస్తూ ఉంటారు, ఆయన ఆవిస్తూ ఉంటారు. నేను రాత్రి 11:30 పడుకొని 3 గంటలకు లేచి స్నానం చేసి నేనే డ్రైవ్ చేసుకుని ఫుల్ ఎనర్జీ చూడు ఎట్లా 2-3 hours. అంటే మీకు కొంచెం ఎక్కువ కాదు, నాకంటే మాకు 3-4 hours చాలు. 8 hours ఇద్దరు కావాలా? నేను 1 hour తక్కువ తిరుగుతాను, అయిపోతుంది డల్గా ఉంది. ఎవడు నీ బ్రెయిన్ చెప్తా. 4 ఇడ్లీలు 3 ఇడ్లీలు తిని మధ్యాహ్నం డబుల్ చికెన్ బిర్యానీ తినేవాళ్ళు చూసాను. 3 గంటలు జర్నీ చేసి రోజు పడుకునేవాళ్ళు చూసాను. అంత బ్రెయిన్ చేసే మ్యాజిక్. సో టెంపరీగా హ్యాపీనెస్ వస్తారు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి. ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితే రాలేదు. ఇంకోటి డోపమైన్, అంటే ఏదైనా వస్తువు కొన్నావు అనుకో, సైకిల్ కొన్నావు, కార్ కొన్నావు, సెల్ ఫోన్ కొన్నావు, అప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఆ కార్ని అంతా పూజ చేసి నిమ్మకాయలంతా తొక్కిచ్చి ఇట్లా టర్నింగ్ తిప్పేటప్పుడు ఆటో వచ్చి గుద్దుతారు సచ్చిగా వీడు. అంతే కదా, మీరు ఏదో ఇష్టంగా డ్రెస్ వేసుకుంటారు, ఆటో దగ్గర చిరిగిపోతుంది, నడుచుకుంటారు కదా. సో వస్తువులతో హ్యాపీనెస్ రాదు. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి చెప్పేది అదే. మీరు ఎంత మినిమల్ లివింగ్లో ఉంటే హ్యాపీగా ఉంటారు. ఆలోచిస్తా ఉంటారు అందరూ. సో టీవీ తెచ్చి పెడతాడు పెద్దది, 40 ఇంచీల టీవీ 30,000 ఆఫర్లో తెచ్చి పెడతాడు. దాంట్లో ఫస్ట్ అంటే నెంబర్స్ వచ్చిన 50 ఇంచీల టీవీ 20,000 వస్తుంది. సచ్చి అది సెల్ ఫోన్ కొంటాడు. నెక్స్ట్ ఇంకా అయ్యో అని దీన్ని ఎంజాయ్ చేయదా స్వామి, నేను ఇప్పుడు చెమటను ఎంజాయ్ చేస్తా ఉన్నా. చాలా మంది మీ టీచర్లు ఎవరో అని ఏమనుకుంటారు, ఇప్పుడు వచ్చి ఫ్యాన్ కూడా లేకుండా చేశాడు సామే అనుకుంటాడు. బాగానే ఉంది, చెమట వస్తాను. లేకుంటే నా కోర్స్ క్లీన్ అవుతా ఉన్నాయి, మరీ భయంకరంగా ఏం లేదు. సో ఈ చెమట రావాలంటే మీ సార్లు మేము 3 కిలోమీటర్లు పరిగెత్తించాలా, గమ్ము కూర్చోబెట్టే చెమట కాడుతుంది, ఈజీ కదా. ఇంకా అట్లా సిచ్యుయేషన్ ఏదొచ్చినా అడ్వాంటేజ్ తీసుకోవాలి లైఫ్లో. కష్టం వస్తే కూడా రాకుండా ఉండాలనుకోకూడదు. వాడు అయినట్టు అంటాడు, రాండి రా మీరు అని వీళ్ళంటాం. అంటే రామనాలి, మా కష్టము, బాధల్ని, హెల్త్ని, గ్యాస్గా ఏమైనా రావాలి. వస్తేనే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. చాలా మంది డయాబెటీస్ వస్తే నడవడం లే, షుగర్ వచ్చినా నడుస్తాడు, రేం మామా షుగర్ అరా అంటారు. అంటే షుగర్ వస్తే నడవాలన్నా. అసలు మనిషి హంటర్ గ్యాదర్గా ఉన్నాడు. అవునా, హంట్ చేసేవాడు, గ్యాదర్ చేసేవాడు, ఫుడ్ తీసుకునేవాడు. అట్లా కూర్చోని తింటా ఉన్నాడు. 3 కోట్లు 20 కోట్లు రోజు. దూరం రాకుండా ఎట్లుంటాయి? వ్యవసాయం చేసేవాడు, అది కూడా దగ్గర. కుండలు చేసేవాడు, కలర్ చేసేవాడు, ఏం చేసేవాడు. ఫిజికల్గా వర్క్ చేసేవాడు. ఇప్పుడు ఏమి లేదు, అందరూ సాఫ్ట్వేర్. ఏమో దేశం కూర్చోని చచ్చిపోతాం తొందరగా. సో అది మోస్ట్ డేంజరస్ థింగ్, గమ్మును కూర్చుండే. ఓకే, సో వస్తువులతో వచ్చే హ్యాపీనెస్ ఉండదు. కాబట్టి వస్తువులు వదిలేసి మీరు ఏదో అవసరం అది చేసుకోండి. 4 షర్ట్లు ఉన్నాయంటే 5వ షర్ట్ వద్దనుకుంటే సూపర్. ఈసారి మీ బర్త్డేకి ఏ ఖర్చు పెట్టదు, ఫ్రూట్స్ మాత్రం పెడదాము, మా ఫ్రెండ్స్ని వెళ్దాము, మిగిలిన డబ్బులన్నీ ఒక ఆర్ఫనైజ్కో, ఓల్డ్ ఏజ్ హోమ్కో, లేదు మీ ఫ్రెండ్కి ఎవరికైనా అవసరమో, మీ పెద్దనాయన కొడుకు అవసరమో వాళ్ళకి ఇవ్వాలా. అట్లా ఆలోచనలు వస్తే మీరు సూపర్ అవుతారు, పెద్ద ఎగ్జిక్యూటివ్లు అవుతారు, ఏమైనా అవుతారు. అట్లా ఆలోచన రావాలి. ఏం చెప్పు స్వార్థంగా నేనే బతకాలా, నేనే అది వదిలేసి ఈ లోపల వాడు ఓడిపోతా ఉండే వాడిని పడిపోయింటే వాడిని వెనకాల వచ్చేవాడు లేపి నడిపిస్తాడు, వాడిని గెలిపిస్తాడు. ఆ టెండెన్సీ రావాలి.
ఊరికైనా మీ ఫ్రెండ్కి గెలిపించాలి, ఎప్పుడు నువ్వు గెలుస్తాడు. ఒకసారి వాడిని గెలిపించి పక్కన ఉండేవాడు, నీ ఫ్రెండ్ని ఏమవుతుంది. మేము చిన్నప్పుడు అంతా మా అమ్మ వాళ్ళు అంటే చెప్పారు, అన్ని పెట్టించినాను పొలంట్లో అందరూ తినండి అని చెప్పేవారు మా అమ్మ. ఇప్పుడు అదే మీ మామ చాక్లెట్ ఇచ్చాము వాళ్ళ దగ్గర నుంచి, చాలా కాస్ట్లీగా ఊరికి వద్దురా అని చెప్తే మీరు జోబులు పెట్టుకొని పోయి బాత్రూంలో పోయి గేడేసుకొని ఆడలేదు. నవ్వేది కాదు, మేము ఇంటికి 80 మందిలో చేసినప్పుడే మా రూమ్మేట్ వాడు ఉండేవాడు. వాడు చాక్లెట్ రాత్రి మేమంతా నిద్రపోయినాక చిన్న తీసేవాడు. మేము వింటా ఉంటాం సౌండ్ ఎప్పుడు వస్తుంది, టక్కర్ లేటెస్ట్ పట్టుకునేది. మేము విన్నా హుషారు కదా. షేర్ చేసుకోరా 4 చాక్లెట్లు, మీరు 2 తినండి, మీరు 2 మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. కాకింగిల్ మేమైతే కాకింగిల్ చేసాం, అంటే పెట్టి కాకింగిల్ చేసి ఇచ్చా. కాకింగిల్ మొత్తం ఎంగిల్ దాంట్లోనే ఉంటాయి. ఏమవుతుంది, ఏమి రోగాలు రాలా, అట్లా రోగాలు రావు. మీ ఇమ్యూనిటీ బాగుంటే మీకు రోగాలు రావు. ఇది ఎంత క్లీన్గా చేసి కరోనాలు అందరూ క్లీన్గా ఉండాలి. ఎక్కువ మంది వచ్చినారు, ఇప్పుడు ధృతిగా తిన్నాడు, చీలకి పెరుగుతున్నాడు. సో మీ ఇమ్యూనిటీ పెరగాలంటే, మీ గట్ మైక్రోబియం బాగుండాలంటే, మీ ఫుడ్ హ్యాబిట్స్ సూపర్గా మీకు ఈ స్కూల్లో పెద్ద ఆపర్చునిటీ. అర్థమైనా? స్పోర్ట్స్కి 4 గంటలు రోజు నా స్వామి. మీరు ఏదో కష్టం అనుకుంటే ఫస్ట్ కట్ చేసేయండి ఆలోచన. కష్టం పరిగెత్తిస్తాను, మీకు లైఫ్లో ఎప్పుడు దొరకదు. చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటా, సార్ ఇప్పుడు నేను స్కిప్పింగ్ చేయడమ్మా, మీ హార్ట్ లంగ్స్ పంప్ చేయాలి, ఆడవాళ్ళు నేను పరిగెత్తలేమంటాం అంటే స్కిప్పింగ్ చేయడమ్మా అంటే, సార్ ఇప్పుడు చిన్నప్పుడు చేసినాం సార్, ఇప్పుడు 35 ఏళ్ళే, 35 ఏళ్ళు కూర్చోడు అయిపోయిందా చేయలేదు స్కిప్పింగ్. అక్కడ వాడు చూసినా మనం 10,000 చేస్తాడు, ఒకటి చేస్తాడు 10,000 అయినా. బెంగళూరులో మా ఫ్రెండ్ యంగ్స్టర్ కూడా 10,000 స్టెప్స్ చేస్తాడు. ఎంత ఫిట్గా ఉంటాడు తెలిసిన వాడు. పొరలు సామాన్లు అన్నీ ఫుడ్లో తింటాడు. మారతాను పోతాను, 42 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తారు. మీరు అంత చేయట్లే, ఎంత అవసరమైతే అంతగా చేయండి. ఓకే, టెంపరీగా 2 పోయినాయి. సో పర్మనెంట్ హ్యాపీనెస్ వచ్చేది 2 చెప్తా. ఒకటి వచ్చి ఆక్సిటోసిన్, యూనివర్సల్ లవ్. అంటే చెట్టును, జంతువుల్ని, అన్ని చీమల్ని, అన్ని దోమల్ని అన్ని ప్రేమించేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. చెట్లు నాటేవాళ్ళు, అదేం పని చేయకపోయినా చెట్లు నాటుతా అడవిని జయించినాడు. ఒక 50 ఎకరాలు అడవిని నాటేసిట్టాడు వాడు, 20-30 ఎకరాలు, 20-30 ఏళ్ళు బట్టి. వాడు జంతు ప్రేమికుడు, కుక్కలు పెంచుతూ ఉంటాడు, రుద్దుకుంటా హ్యాపీగా ఉంటాడు. భార్య వస్తాడు, ఏం పూజైనా కుక్కతానే వాడు హ్యాపీగా ఉంటాడు చేసుకుంటా. సో జంతు ప్రేమికులు ఒక ఆక్సిటోసిన్ రిలీజ్ అయితే హ్యాపీగా ఉంటారు. ఒక ఆవు పాలిచ్చిన దూడకి ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తే పాలు వస్తుంది. సో అట్లా యూనివర్సల్ లవ్. సో మీరు అందరూ మా పిల్లలు అనుకుంటున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఆక్సిటోసిన్ వస్తాను, నాకు హ్యాపీగా ఉంటా. నేను డబ్బులు అవసరం లేదు, నాకు ఇది పెద్ద డబ్బులు ఇస్తే దొరకదు కదా హ్యాపీనెస్. అందుకని నాకు ఎవరో ఫార్మాలిటీస్ ఏం సార్ అంటే ఏం లేదు స్వామి, పిల్లలు చెప్పేదే పెద్ద ఆపర్చునిటీ నాకు. మీ అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు ఇంట్లో ఇంప్లిమెంట్ చేశారనుకో, అదే మాకు పెద్ద ఆక్సిటోసిన్. సో యూనివర్సల్ లవ్. ఇంకోటి సెరటోనిన్, అది పర్మనెంట్ హ్యాపీనెస్. అది మీకు సంబంధం లేని వాళ్ళ కోసం పనిచేసేది. భగత్ సింగ్ దేశం కోసం పనిచేశాడు, ఊరికమ్మ పెట్టినాడు కదా. అట్లా కసబ్ కూడా పాకిస్తాన్ వాళ్ళ కోసం చేశాడు. లేకపోతే WTO టవర్స్కి ఫ్లైట్లో పోయి కూడా చేసేది ఏంటి, చచ్చిపోతాం తెలిసిన. సో వాళ్ళు హ్యాపీగా ఉండే పని చేశారు. అది వాళ్ళ దృష్టిలో మంచి, మన దృష్టిలో మన డిస్ట్రక్షన్, వాటెవర్ ఇట్ ఈస్. సో సెరటోనిన్ రిలీజ్ కావాలంటే నీకు సంబంధం లేకుండా పని చేయాలా. నాకు డిప్రెషన్ కావచ్చు, మేము కష్టంగా ఉంది ఇది అంటారు కదా. నెలలో ఒక రోజు పోయి ఓల్డేజ్ హోమ్లో పని చేయండి మీకు సంబంధం లేని కోసం. ఒక అనాథ పిల్లలతో పోయి ఒక రోజంతా పని చేయండి. మళ్ళీ అక్కడ పోయి పిక్ తీసుకొని మళ్ళీ ఫేస్బుక్లో పెట్టేదాన్ని కాదు. రియల్గా లవ్తో పోయి చేయండి. వాళ్ళ అమ్మ నాయన లేరు, మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి. అట్లా చేసినప్పుడు మీరు పర్మనెంట్గా హ్యాపీగా ఉంటారు. చాలామంది డిప్రెషన్ సార్, టెన్షన్ ఉంది సార్, ఫ్యామిలీ ఇష్యూస్ అని. ఫ్యామిలీ కోసం పని చేస్తా ఉంటే ఇష్యూస్ వచ్చినాయి అంటారు. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఉండాలి, ఉండలేకుండా ఉంటారు. సో దాన్ని వదిలేసి వేరే వాళ్ళ కోసం పని చేయండి. కార్లో పోతాడు, ఒక ముస్లాం అడ్డం దూరింది, ఆపు, పోయినాక మళ్ళీ పో, హ్యాపీనెస్ వస్తుంది ఆటోమేటిక్గా. అర్థమైనా? మోటార్ సైకిల్ పోతాడు, కుక్క పిల్ల దొరుకుతుంది, ఉండరా వెనకాల మళ్ళీ నేను నుంచి గుద్దేయకుండా ఆగు స్టాప్ అని చెప్పి నువ్వు గుద్దుకోకూడదు కదా. మళ్ళా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు కుక్క దూరేది కదా, నిలిపేది వాడిని తెలియదు, చంద్రాయి వాడు హార్ట్ వేస్తూ ఉంటాడు. నాకు అదే అర్థం కాదు. ముందర స్టాప్ అయిపోయింది, సిగ్నల్ ఉంటుంది, మనం ఉంటాం వెనకాల ఆడిపోవడం సమయమేమో. ఎంతగా ఉంటారు జనాలందరూ. అర్థమైనా? సో ఆక్సిటోసిన్ మీకు సెరటోనిన్ రిలీజ్ కావాలంటే ప్రతిదాన్ని లవ్ చేయాలి, మీకు సంబంధం కోసం పనిచేయాలి.
అట్లా చెప్పి నేను డల్గా ఉన్నాను సార్ అని 10 మంది ముసలాలను పట్టుకురండి దాటించండి అంటే కుదరదు. మళ్ళీ అలా మంది స్లో కావాలి, మీరు చేయకపోయినా పర్వాలేదు. ఆ కుక్క ఒకటి బాధపడతా ఉంది, అరే అనుకో అట్లీస్ట్ టైం ఉంటే దానికి బిస్కెట్ ప్యాకెట్ వేయచ్చు కదా, 2 రూపాయలు కదా. సో మీరు తినేటప్పుడు అంతా ఏదో కుక్క బయట వెయిట్ చేస్తూ ఉంటుంది, మీకు తిరిగి మీ కుక్క బయట కుక్క 2 రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ చేయండి అంతే, ఇంకేం చేయనక్కర్లే. కానీ సంతోషం కోసం చేయొద్దు, చేయండి సంతోషం వస్తుంది. అర్థమైంది ఆ డిఫరెన్స్? మీరు మంచి పనులు చేస్తూ ఉన్నారా, మీకు హ్యాపీగా ఉంటారు, మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, రైట్ పీపుల్తో కనెక్షన్లో ఉంటారు, మీ లైఫ్ బాగుంటుంది. సరేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి టీచర్లు. ఏమైనా డౌట్ ఉన్నాయా? సో మీరు రైతులు ఉంటే మీరు రైతుల పిల్లలందరూ ఒక అర్ధ ఎకరంలో నో కెమికల్స్ ఆడ వెజిటబుల్స్ ఇవ్వమని మీ పేరెంట్స్ని. ప్రకృతి వనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కొడితే వస్తుంది. సో మీ ఇంట్లో రూఫ్ టాప్ వాటర్ పట్టుకొని మా నీళ్ళు తాగండి. ఆరో నీళ్ళు మంచిది కాదు, బోర్ నీళ్ళు కూడా టీడీఎస్ ఎక్కువ ఉంది. మదనపల్లిలో మంచిది కాదు, కదిరిలో మంచిది కాదు, నల్గొండలో మంచిది కాదు. ఎక్కడైతే 400 లోపల ఉంటుందో అవే మంచి నీళ్ళు. 1000 ఉంటే దాంట్లో ఫ్లోరెస్ చూస్తే అది ప్రాబ్లమే, ఎక్కువ టీడీఎస్ ఎక్కువ సాల్స్ కూడా పడదు. సో ఇప్పుడు అడవిలో పడి నీళ్లు ఆ మట్టిలో నుంచి కొట్టుకొని వచ్చిన ఎర్ర నీళ్ళు తాగి తీసుకోవాలంటే బాగున్నాయి. మన క్లీన్ వాటర్ తాగి క్లీన్ బోర్డు ఉండదు, ఎందుకు ఆ మట్టిలోనే మినరల్స్ ఉన్నాయి. అది కూడా చెరువులో తిన్నట్టు ఎర్ర ఉంటాయి నీళ్ళు, ఉన్న తర్వాత సెట్ అయిపోయి బాగా అయిపోతాయి. దాంట్లో డిజాల్వ్ సాల్ట్స్ అన్నీ ఉంటాయి. కింద ఒండ్రు మట్టి అంతా ఆర్గానిక్ మట్టి అంతా కింద అదంతా పోయి పొలాలకి వేస్తాడు, పొలాలు ఆరోగ్యంగా ఉన్నాయి కదా. అర్థమవుతుంది? సరే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు స్పెండ్ టైం విత్ చిల్డ్రన్. ఆల్ ఆఫ్ యు ఆర్ హాస్టల్స్, అందరూ హాస్టల్సేనా? ఒక్కరోజు ఏసీ లేకపోతే ఎంతమంది కంఫర్టబుల్గా నిద్రపోగలుగుతారు? మరి ఒక్కరోజు ఏసీ ప్రాబ్లంకి ఎందుకు కంప్లైంట్స్ వస్తున్నాయి? హ్యాండ్స్ డౌన్. అప్పుడు ఒక నిమిషం, అప్పుడు మీరు ఒకటి ఏసీ లేకపోతే ఫ్యాన్ ఉంటుంది కదా, బెడ్షీట్ పల్సర్ తెచ్చుకోండి, పల్సది ఆ నీళ్ళలో అద్దేసి మీద వేసుకోండి, ఫ్యాన్ అయ్యింది చల్లగా ఉంటుంది, నిద్రపోవచ్చు. టెక్నికల్ మేము చేసినట్టు చెప్తా ఉండేది. ఏసీ వేస్తే కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది, అనవసరం. ఇప్పుడు ఎమర్జెన్సీకి ఏది అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అన్న లైఫ్ని ఒక యాంగిల్లో చూస్తే ఒకలాగా ఉంటుంది, ఇంకో యాంగిల్లో చూస్తే ఇంకోలా ఉంటుంది. ఇట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ పర్స్పెక్టివ్. See, now you have understood so many things, correct? This is not important. Understanding things is not important. What is important? Even if what sir would have told 100 points today, if from today if you are able to do at least 5 or 6 points, then it will be proper utilization for his time. Listening it for the entertainment and going back and living the same lifestyle is again not good. Even we give variety of snacks here. Often or not, we see the healthiest snack which is being thrown out the most. Healthiest snack. When we give you something sweet or laddu or something, you will fight for it. When we give you some kind of, let's say, channa or moong dal kind of thing, all the plates will be completely filled up and piled up as a trash. Try to understand the difference. Okay? See, whatever is beautiful is not healthy. Whatever healthy need not to be beautiful. All of you are looking very good. We don't know how many diseases are there inside you, growing inside you, because of your lifestyle. Understood? పవన్ కళ్యాణ నేనా చెప్పండి. సార్ నాకు అది ఊరికి వస్తుంది సార్, ఇది చూస్తే నాకు అది రకంగా క్రాస్ ఉంది సార్, స్ట్రైట్ ఉంది పైకి. వెళ్ళి సార్, వెళ్ళి సార్. కిందంతా యంగ్స్టర్స్ ఉన్నారు, భయపడతాం, నేను ఆడ పడిపోతాను. ఆ ఎనర్జీ రాదులో మీరు ఒకసారి చెప్పినట్టు అది తింటే వచ్చింది. మరి అది తింటారో పెప్సీ తాగడం మీ ఇష్టం. పెద్ద అచీవ్మెంట్ సార్ ఇది. ఇంకోటి సార్ అసలు నాకు చూసిన పని వచ్చింది, అది పుట్టింది కానీ రాస్తుంది సార్, అలవాట్లేదు సార్.
అది యాక్చువల్గా పెద్ద నాకంటే చాలా ఫిట్గా ఉండే వాళ్ళ కింద ఉన్నారు వాలీబాల్ ప్లేయర్స్. వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? భయం. లైఫ్లో భయపడుతున్నాను, ఏమవుతుందో ఏమో, పరిగెత్తి ఏమవుతుందో, ఈ బిజినెస్ చేసి ఏమవుతుందో. అసలు ఆ భయం లేకుండా ఫ్రీడమ్తో ఉంటే ఐడియాస్ వస్తాయి. దానికోసం మనం చూపించినాం. మీరందరూ ఫిట్గానే ఉన్నారు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. On behalf of Veritas family, I request Dean sir and Director sir to felicitate with the school monitor. మొత్తం 1000 మంది వేస్తారు. 1500. एनसीसी क्लब शुरू कर. One second.